తెలంగాణలో భూ సంబంధాలు ఏమిటి? వైస్రాయ్ అంటే ఒక రకంగా అటానమస్ కింగ్ అన్నట్టు. హైదరాబాద్ సంస్థానం అంటే నిజాం ఇస్ ద కింగ్. ఏ భూమి అయినా కింగ్దే. 5 నిజాంలు పూర్తి నిరుపేదలు. మొదటి స్థానం సాలార్ జంగ్ 1, నిజాంది కాదు. వీళ్ళందరికీ వీళ్ళ కింద పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా రైతులు. 49 మధ్యలో ఎవరైతే భూమి మీద దున్నుకుంటుండ్రో వాళ్ళందరినీ కౌలుదారులుగా అఫీషియల్గా డిక్లేర్ చేశారు. 1000 ఎకరాలు ఉండేనట అని అంటుంటారు కదా. ఈ 1000 ఎకరాలు 500 ఎకరాలు ఎట్లా వచ్చినాయి కొందరికి? వాళ్ళ హక్కుదారులే తప్ప వాళ్ళు ఓనర్స్ కాదు. గౌరవప్రదమైన జీవితం, ఒక బంగ్లా లాంటి ఇల్లు ఉండడం, 150-200 ఎకరాల భూమి ఉండడం, ఈ తరహా వాళ్ళంతా 5 లక్షల మంది అనుకోవచ్చా? నిజాంకు సంబంధం లేకుండా కబలించినట్టయితే రాజభరణాలు ఎందుకు ఇవ్వాలి నిజాం? నిజాంను ప్రపంచంలోనే ధనవంతుని చేసింది అది కాదు. నమస్తే. తెలంగాణలో భూమి, భుక్తి, విముక్తి ఈ పోరాటాలు, ఈ పదాలు 1930-40ల నుంచి 2000 సంవత్సరం వరకు చాలా విరివిగా వినబడిన పదాలు. తెలంగాణలో మట్టి మనుషుల పోరాటము, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము, ప్రజల తిరుగుబాటు, జరుగుబాటు కోసం బాంచన్ కాల్ముక్త, ఈ పదాలు తరచుగా సాహిత్యంలోనూ సినిమాలోనూ అక్కడక్కడ వినబడుతూ కనబడుతూ ఉండేవి. మరి ఈ పదాలు ఇక్కడే ఎందుకున్నాయి? ఈ భూమిపైన కొందరికే పెత్తనం ఎట్లా వచ్చింది? కొందరే ఆ రోజుల్లో మాకు 100 ఎకరాల భూములు ఉండేవని కొందరు ఎట్లా చెప్తున్నారు? భూమి అధికారంగా, భూమి ఆత్మగౌరవంగా ఎట్లా మారింది? ఈ భూమి వెనుకున్న స్టోరీ ఏమిటి? కొన్ని కుటుంబాలు వెలిగినవెట్లా, కొన్ని కుటుంబాలు చీకట్లో మగ్గినవెట్లా, కొన్ని జీవితాలు ఎందుకు అతలాకుతలమైనవి, భూ సంబంధాలు ఎట్లా ఉండేవి, వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. మన దగ్గర వి ప్రకాష్ గారు, తెలంగాణ పరిశోధకులు, రాజకీయ విశ్లేషకులు, వారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే పుచ్చన్న. సార్, మనం మాట్లాడిన వాటిల్లో మొన్న ఎపిసోడ్ ఇవాళ పార్ట్ 2 మాట్లాడుతున్నాము. తెలంగాణలో భూ సంబంధాలు ఏమిటి, ఎట్లా ఉన్నాయి అవి? దానికంటే ముందు, ఈ భూ సంబంధాల కంటే ముందు హైదరాబాద్ సంస్థానం ఎట్లుండేది అనేది ముందు అక్కడికి వెళ్దాం. అక్కడ నుంచి వస్తే ఇంకా అర్థమవుతుంది. ఓకే సార్. ఎప్పుడైతే కుతుబ్ షాహీల పైన ఔరంగజేబు యుద్ధం ప్రకటించి వాళ్ళ పరిపాలనను అంతం చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా విస్తరించాడో 17th సెంచరీ లాస్ట్ 20 ఇయర్స్లో, అప్పుడు ఏం చేశారంటే ఆయన ఉన్నంత వరకు మొఘల్ సామ్రాజ్యం చాలా గట్టిగా ఉంది. ఆ తర్వాత ఆయన వారసులు 1707 1707లో ఔరంగజేబు చనిపోతాడు. 1707 నుంచి 1724 మధ్య చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగినాయి. ఆయనలాగా ఆయన కొడుకులు శక్తివంతులు కారు. సో వాళ్ళు ఏం చేశారంటే 1713లో ఆసఫ్ జాహీ 1 అని చెప్పి అతను ఎవరైతే ఈ నిజాం సంస్థానాన్ని స్థాపించిండో, మొదటి నిజాం అంటారు కదా, అతను 1713 నుంచి 1724 వరకు వైస్రాయ్గా ఉన్నాడు. దక్కన్కి వైస్రాయ్. ఓహో. మొఘల్ సామ్రాజ్యంలో వైస్రాయ్లను నియమించేవాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు కాదు, మొఘల్సే. మొఘల్స్ అప్పటికి ఇంకా బ్రిటిష్ వాళ్ళ ఎంట్రీ రాలేదు. అయితే ఢిల్లీలో వాళ్ళ గద్దె మీద కూర్చొని ఏవైతే యుద్ధాలలో గెలిచిందో వాటికి వైస్రాయ్లను నియమించేది. ఎందుకంటే డైరెక్ట్ వచ్చి ఇక్కడ పరిపాలన చేయడం వాళ్ళకి కష్టమైంది కాబట్టి. వైస్రాయ్ అంటే ఒక రకంగా అటానమస్ కింగ్ అన్నట్టు. ఆయన పరిధిలోనే అన్నీ ఉంటాయి. అయితే 1713 నుంచి 1724 11 సంవత్సరాల కాలంలో మొఘల్ సామ్రాజ్యం బలహీనపడింది. అనేక యుద్ధాలలో వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఇక్కడున్న వైస్రాయ్ ఆయన డిక్లేర్ చేశాడు. అతను ఆసఫ్ జాహీ 1 అంటారు. ఆసఫ్ జాహీ అన్నది కూడా బిరుదే. అయితే ఈ ఆసఫ్ జాహీ 1 నిజాం సంస్థానాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఎప్పుడైతే బ్రిటిష్ వైస్రాయ్గా, మన మొఘల్స్ వైస్రాయ్గా దక్కన్కు ఉన్నాడో, ఆయనే మరాఠాస్తోని యుద్ధాలు చేశాడు. ఈ సైన్యాన్ని పెట్టుకొని, మొఘల్ సైన్యాన్ని పెట్టుకొని మరాఠాలను యుద్ధాలలో ఓడించాడు. ఓడించిన తర్వాత ఆయనే తన సెల్ఫ్ రూల్ను ప్రకటించుకున్నాడు. ఇప్పటి నుంచి నేను వైస్రాయ్ కాదు, నేను ఇండిపెండెంట్ కింగ్. ఎందుకంటే అప్పటికే దాదాపుగా బలహీనపడిపోయింది మొఘల్ సామ్రాజ్యం. ఇంకా ఈయనను అడిగేవాళ్ళు లేరు. సో 1724లో మొట్టమొదటిసారి ఆసఫ్ జాహీ 1 మొదటి నిజాంగా గుర్తించబడ్డాడు. ఆయన పరిపాలన 1748 దాకా జరిగింది. అయితే ఆ టైంలో ఏమైందంటే ఆయనకి 2 కొడుకులు, సలామత్ జంగ్ అని ఇంకొక అతను, ఇద్దరు కొడుకులు ఏంటంటే
వీళ్ళు గొడవ పడ్డారు పరిపాలన కోసం. ఈ ఇద్దరు కొడుకులు గొడవ పడ్డ తర్వాత వాళ్ళు కొంతకాలం పరిపాలన చేశారు. మొదటి కొడుకు, రెండో కొడుకు. వాళ్ళని నిజామ్స్గా గుర్తించలేదు. 7 నిజాంలు అంటారు కదా. ఈ 1748 నుంచి 1761 మధ్యలో 3 పరిపాలన చేశారు. 2 కొడుకులు, ఒక మన్మడు. ఆ తర్వాత రెండో నిజాం వస్తాడు. అయితే ఈ 3 నిజాంలను వాళ్ళు కింగ్స్ అయినా కూడా 13 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా వాళ్ళ కౌంట్లోకి రాలే. దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ యాజ్ నిజామ్స్. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ కాలం పరిపాలన చేయలేదు. ఒకటి, వాళ్ళ పరిపాలన ఒకరి మీద ఒకరు యుద్ధాల ద్వారా అట్లా ఎస్టాబ్లిష్ అయింది, నిలబడలేకపోయింది. కాబట్టి ఆ షార్ట్ పీరియడ్ ఏదైతే ఉన్నదో 3 పరిపాలన చేసినా కూడా ఈ 7 నిజాంలలో వాళ్ళు లేరు. మొత్తం 10 మంది పరిపాలన చేశారు. ఈ 3 ఆసఫ్ జాయ్, 2 కొడుకులు, ఒక మనవడు, 3 పక్కకు జరిపేస్తే మనకు మిగతా 7 నిజాంల పరిపాలన ఎక్కువ కాలం సాగింది. సో ఇట్లా ఆ టైంలో భూమి అంతా కూడా ప్రభుత్వానిదే, అంటే రాజుదే, ఎవరిది కాదు. అప్పటికి ఇంకా ల్యాండ్ రిఫార్మ్ జరగలేదు, వ్యక్తుల పేర్ల మీద ల్యాండ్ అసైన్ చేయలేదు. హైదరాబాద్ సంస్థానం అంటే నిజాం ఇస్ ద కింగ్. ఏ భూమి అయినా కింగ్దే. ఇక వ్యక్తులది ఎవరిది పట్టా లేదు, ఎవరికి లేదు, రాజు ఒక్కందే భూమి. అయితే సాలార్ జంగ్ ప్రధానమంత్రిగా వచ్చింది 4వ నిజాం కాలంలో. 4వ నిజాం కాలంలో 1853 సిపాయిల తిరుగుబాటు సమయం దాదాపు ముందు 4 సంవత్సరాల ముందు, సిపాయిల తిరుగుబాటు కంటే 1853లో 4వ నిజాం పరిపాలన కాలంలో ఇతను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతాడు. 22 ఏళ్ళ వయసే అతనిది. వెరీ యంగ్. అతను ఏం చేస్తాడంటే బ్రిటిష్ వైస్రాయ్ ఉండేవాడు. ఇప్పుడు మొఘల్ సామ్రాజ్యం ఉన్నప్పుడేమో మొఘల్ వైస్రాయ్ ఉండేవాడు. మొఘల్ సామ్రాజ్యం అంతమైన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు కదా. ఈ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయడం ఇష్టం లేక రాజీ పడ్డాడు నిజాం. ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేసిన రాజులంతా మట్టిలో కలిసిపోతున్నారు, సామ్రాజ్యాలు అంతమవుతున్నాయి. నాకు ఎందుకు ఈ తలనొప్పి అని చెప్పి ఏం చేసిండంటే, ఫస్ట్ నిజాం ఖాన్ నుంచే ఈస్ట్ ఇండియా కంపెనీతో సంబంధాలు పెట్టుకొని, ఆ తర్వాత వాళ్ళు ఆర్మీ ఏర్పాటు చేసుకొని యుద్ధాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళతో రాజీ పడ్డాడు. రాజీ పడి 1800 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ వైస్రాయ్లు ఉండేవాడు. అయితే ఆ వైస్రాయ్ నన్ను పిలిచి ఏం చేసిండంటే, ఈ వైస్రాయ్ 4వ నిజాం పీరియడ్లో ఉన్న వైస్రాయ్, చూడు బాబు, మీకున్న రాజ్యాలన్నీ కూడా మీ హైదరాబాద్ సంస్థానంలో ఉన్న సుబాస్ అంటారు, సుబాలు ఇప్పుడు మొత్తము సాలార్ జంగ్ సంస్కరణల తర్వాత 1864లో జిల్లాబందీ సిస్టమ్ వచ్చి జిల్లాలు ఏర్పాటు చేశారు. ఈ జిల్లాల మీద సుబాలని ఉంటాయి. ఈ సుబాలు ఏంటంటే 4-5 జిల్లాలు కలిపి ఒక సుబా. మొత్తం తెలంగాణ 2 సుబాలే ఉండేది, గుల్షానాబాద్ సుబా, వరంగల్ సుబా. గుల్షానాబాద్ అంటే మెదక్ ఆధ్వర్యంలో ఒక 4-5 జిల్లాలు ఉండేది. మన అప్పుడు 8 జిల్లాలే తెలంగాణ జిల్లాబందీ సిస్టమ్ ద్వారా. సో ఇంకో 3-4 జిల్లాలు వరంగల్ సుబాగా ఉండేది అన్నట్టు. సుబేదార్ అని వరంగల్లో ఉంది కలెక్టర్ ఆఫీస్. అంటే సుబేదార్ కలెక్టర్ల కంటే పెద్ద. ఇప్పుడున్న జిల్లాలలో 4 జిల్లాల కలెక్టర్లు ఆయన కింద ఉండేవాళ్ళు. అయితే ఈ సుబాలల్లో ఒక సుబాను సెంట్రల్ ప్రావిన్సెస్ అని ఇప్పుడైతే మధ్యప్రదేశ్, ఆదిలాబాద్ పైన ఉన్న ప్రాంతం ఉంటుందో బ్రిటిష్ ఇండియాలో దాన్ని సెంట్రల్ ప్రావిన్సెస్ అన్నారు. అక్కడ బేరార్ అనే ఒక రాజ్యం సుబా ఉండేది. ఈ బేరార్ సుబాను అప్పు కింద 4వ నిజాం వదిలేసిండు బ్రిటిష్ వాళ్ళకు, అప్పులు కట్టలేక. అప్పుడు చాలామంది తెలియని విషయాలు ఏంటంటే, నిజాం చాలా సంపన్నుడు, మొదటి నిజాం నుంచే రైతులను పీడించి బాగా డబ్బులు వసూలు చేసి కోట్లు సంపాదించారు, ఇట్లా చెప్పారు కదా. తప్పది. మొదటి 5 నిజాంలు పూర్తి నిరుపేదలు. నేను చెప్తాను ఎందుకు అంటే, బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళకున్న ఒప్పందం ప్రకారము వాళ్ళు కప్పని చెల్లించాలి. సామంతరాజులు కదా వీళ్ళు. వాళ్ళకి చెల్లించడానికి, వాళ్ళ ఆర్మీని మేపడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేక అప్పుడు కూడా ఇప్పుడు మార్వాడీలు ఎట్లయితే రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చారో, ఆ రోజుల్లో కూడా ఉత్తరప్రదేశ్ నుంచి కొంతమంది కాయస్తులు వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు. హైదరాబాద్ అనేది ఒక పెద్ద డైమండ్ వ్యాపారానికి ప్రపంచానికి రాజధాని, వరల్డ్ రాజధాని డైమండ్ వ్యాపారానికి. హైదరాబాద్లో మైన్స్ ఏవైతే ఉండేదో డైమండ్ మైన్స్, ఈ డైమండ్ మైన్స్ ప్రపంచవ్యాప్తంగా పేరొందినాయి. కోహినూరు వజ్రం కూడా ఇక్కడనే ఉంది. జాకబ్ వజ్రము దాని విలువ 1000 కోట్లు. అది పేపర్ వెయిట్ కింద వాడేవాడు 7th నిజాం. అవును, అంటే అదేనా? కొందరు 100 కోట్లు అంటారు, కొందరు 1000 కోట్లు అంటారు జాకబ్
బట్ కోహినూర్ ఈజ్ అన్నిటికంటే అల్టిమేట్. అది బ్రిటిష్ రాణికి డొనేట్ చేశాడు. సో ఈ వజ్రాలతో పాటు ఇక్కడ పెర్ల్స్, ముత్యాలు కూడా హైదరాబాద్లో చాలా ఫేమస్ వ్యాపారాలు. వాటి మీద బాగా రెవెన్యూ వచ్చేది. చాలా వరకు నిజాం ఓన్ ఉండేటి అవి. అయితే ఇవన్నీ తర్వాత కాలంలో వచ్చినాయి. అయితే ఈ వర్తకం కోసం వచ్చిన పై రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ఇండియా నుంచి, వాళ్ళు నిజాంకు అప్పులు ఇచ్చారు. వ్యాపారస్తులు. నిజాం పరిస్థితి ఎట్లయిపోయిందంటే బ్రిటిష్ సైన్యానికి మేపడానికి వ్యాపారస్తుల దగ్గర అప్పులు తెచ్చాడు. ఆ వ్యాపారస్తుల దగ్గర అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితికి నెట్టబడ్డాడు. లాస్ట్కి ఏమైందంటే ఒక సుభా మొత్తాన్ని, బేరార్ సుభా, ఆ బేరార్ సుభా మొత్తాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసేసుకున్నారు. మీరు అప్పు కడతలేరని చెప్పేసి లాగేసుకున్నారు. ఎప్పుడు ఇది 1852లో. అప్పుడు ఈ సాలార్జంగ్ వన్, మీర్ తురాబ్ అలీ ఖాన్ చాలా మంది చరిత్ర తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే సాలార్జంగ్ మ్యూజియం ఆయన పెట్టిండు అంటారు. ఆయన మనవడు పెట్టిండు. ఆయన మనవడు కొద్ది కాలం మాత్రం 7వ నిజాం దగ్గర ప్రధానమంత్రి ఉండే దివాన్. అయితే ఆయన చాలా తెలివి కల్లోడు. అయితే పేరంతా ఆయనకు వస్తుందని చెప్పి 7వ నిజాం ఏం చేసిండంటే ఆయన తొలగించేసి తనే ప్రధానమంత్రి ఉన్నాడు. పేరు వస్తే ఆయన ఓర్వలేకపోయాడు. చాలా తెలివి కలవాడు. అయితే ఆయన ఏం చేసిండంటే సరే అందరిలాగా లండన్కో అటో ఇటో పోలేదు. ఆయన చాలా ఇంట్రెస్ట్ ఆయనకు పాత వస్తువులని సేకరించడం. ఆయన సేకరించి భద్రపరిచిందే సాలార్జంగ్ మ్యూజియం. మొదటి సాలార్జంగ్కు ఆయన కొడుకు, 2వ సాలార్జంగ్కు యూసుఫ్ అలీ ఖాన్, 3వ సాలార్జంగ్కు ఈ తేడాలున్నాయి. 3వ సాలార్జంగ్ 1912-13 నుంచి ఒక 2 సంవత్సరాలు, 1.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన సేకరించి భద్రపరిచిన ఇప్పుడున్న సాలార్జంగ్ మ్యూజియం. సో మొదటి సాలార్జంగ్ తెలంగాణ ఉన్నంత వరకు మరవలేని ఒక గొప్ప వ్యక్తి. కేసీఆర్ అయినా ఎవరైనా తెలంగాణలో ఆయన తర్వాతనే. ఈ హైరార్కీల చరిత్ర మరవలేని వ్యక్తులలో కేసీఆర్ ఎక్కడో 3వ 4వ స్థానంలో వస్తాడు. మొదటి స్థానం సాలార్జంగ్ వన్, నిజాంది కాదు. ఏది 4వ నిజాం కాదు, సాలార్జంగ్ది. అక్కడి నుంచి 1853 నుంచి తెలంగాణను మధ్యయుగాల తెలంగాణ నుంచి ఆధునిక తెలంగాణగా మనం చెప్పుకుంటాం. 18th సెంచరీ నుంచే, 1853 అంటే 19th సెంచరీ. ఎందుకు 1853కి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే బ్రిటిష్ వైస్రాయ్ మొదటి సాలార్జంగ్ను పిలిచి, బాబు మీ అందరిలాగా మీ ఆయన మామ అంతకుముందు ప్రధానమంత్రి, వాళ్ళలాగా మీరు కూడా పరిపాలన చేసినట్టయితే ఉన్న 4 సుభాలు కూడా పోతాయి. ఈ 5వ సుభా బేరార్ మాకు వచ్చేసింది. ఆ 4 సుభాలను మీరు కాపాడుకోండి అని చెప్పి ఏం చేయాలని అడిగిండు. 22 ఏళ్ళ పిల్లవాడు, నేర్చుకునే స్థితిలో ఉన్నాడు. అదివరకు అన్ని చెడు సావాసాలు, ఎక్కువ చదువుకున్నాడు కూడా కాదు. నువ్వు ఫస్ట్ వాళ్ళందరిని వదిలించుకో, ఒకసారి బ్రిటిష్ ఇండియాలో ఏం జరుగుతుందో స్టడీ చేయి, ఆ పద్ధతిలో మీరు ఇక్కడ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేయండి, మమ్మల్ని మీరు కాపీ చేయండి. మా దగ్గర అద్భుతంగా ఉంది రెవెన్యూ సిస్టమ్ కానీ ఏది కానీ. ఇక్కడ ఏంటంటే గుత్తేదారులను పెట్టేవాళ్ళు రెవెన్యూ కలెక్షన్కు. అంతకుముందు ఈ కలెక్టరేటు ఇవన్నీ ఏవి లేవు. న్యాయ వ్యవస్థ లేదు, పోలీస్ వ్యవస్థ లేదు, రెవెన్యూ సిస్టమ్ లేదు. అరాచకం, అంత అరాచకం. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినంత ప్రజల మీద జులుం చేసి సంపాదించేటోళ్ళు ఇవన్నీ జరిగేటి. అయితే ఆయన ఎప్పుడైతే దీన్ని బ్రిటిష్ ఇండియాలో ఉన్న సిస్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఫస్ట్ జిల్లాలని ట్రెజరీ ఏర్పాటు చేసిండు. ఫస్ట్ అదివరకు ట్రెజరీ లేదు. 1856లో మొట్టమొదటిసారి ట్రెజరీని ఏర్పాటు చేశాడు. ఆ ట్రెజరీ ద్వారా కొంతమంది ఎంప్లాయీస్ని ఏర్పాటు చేసి రెవెన్యూలో, జుడిషియరీ ఇట్లా వీళ్ళందరి సాలరీస్ ఇచ్చడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత రెవెన్యూ సిస్టమ్ అంతా ప్రక్షాళన చేశాడు. తహసీల్దార్లు వీళ్ళందరినీ నియమించింది ఆయన. గిరిదావారు తహసీల్దారు కింద. ఆ తర్వాత జుడిషియరీ సిస్టమ్, కింది కోర్టు నుంచి మొదలుపెట్టి హైకోర్టు దాకా, పోలీస్ సిస్టమ్, ఇవన్నీ ఇప్పుడు ఏవైతే మనం ఫాలో అవుతున్నామో ఇవన్నీ మొదలుపెట్టింది సాలార్జంగ్ వన్. అంటే మొత్తం అస్తవ్యస్తంగా ఉన్న హైదరాబాద్ స్టేట్ను ఆర్డర్లో పెట్టాడు. ఒకటి రెవెన్యూ పరంగా రెవెన్యూ పరంగా చేయడం వల్లనే ఆయన సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెట్టిండు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెట్టిండు, అన్ని దిక్కుల పన్నులు వసూలు చేయడం పెట్టిండు, ప్రజలను పీడించలే. ఆయనే భూమి శిస్తు ఎట్లుండేది అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మన భూ సంబంధాల మీద కదా. అయితే అప్పుడు కొంతమందికి భూములు ఇచ్చిండ్రు, దున్నుకునేటోళ్ళకు, వాళ్ళకు వీళ్ళకు, జాగీర్దారులు కొంతమంది. అప్పుడే అక్కడి నుంచే స్టార్ట్ అయింది జాగీర్దారుల వ్యవస్థ. ఇవన్నీ కూడా 3వ నిజాం 4వ నిజాం దగ్గర నుంచే ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అయితే భూమి ద్వారా వచ్చే పన్ను, మద్యపానం వల్ల వచ్చే పన్ను, తర్వాత మైనింగ్ వల్ల వచ్చే పన్ను, ఫారెస్ట్ వల్ల వచ్చే పన్ను,
ఇదివరకు గుత్తేదారులు కాస్త కలెక్ట్ చేసేటోళ్ళు. గుత్తేదారుల చేతుల్లోంచి రెవెన్యూ సిస్టమ్ను ఈ ఎక్సైజ్ నుంచి ట్రెజరీకి వచ్చేటట్టుగా ఎస్టాబ్లిష్ చేశాడు. చేయడంతోనే ఆదాయం పెరిగింది. ఆయన ఉన్నది 30 సంవత్సరాలే, 53 నుంచి 83 వరకు ఉన్నాడు. 83లో టీబీఓ బహుశా అది ఏ జబ్బో, ఒక జబ్బుతోనే ఆయన జస్ట్ 53 ఏళ్ళ వయసులో చనిపోతాడు. ఆయన 52, 53 ఏళ్ళ వయసులో చనిపోతాడు. ఈ చనిపోయే లోపలనే అప్పుల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని బయటపడేశాడు. ఒక సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దిండు జస్ట్ సంస్కరణలతో. సంస్కరణలతో అన్ని కరెక్ట్గా వసూలు చేయడం వల్ల. అప్పుడు ఇక పేద దేశం నుంచి ఒక ధనిక దేశంలాగా అది ప్రయాణం మొదలుపెట్టింది. ఏది మొదటి సాలార్జింగ్ పీరియడ్ హైదరాబాద్ సంస్థానం. ఇక్కడ ఏంటంటే ఆయన చనిపోయే నాడు ఆయన రీజెంట్ అన్నారు, ప్రధానమంత్రి కానీ రీజెంట్ అంటే ఏంటంటే 1869లో 5వ నిజాం చనిపోతాడు, అఫ్జలుద్దౌలా. ఈ 4వ నిజాం ఏమో 56లో చనిపోతాడు. ఈ అఫ్జలుద్దౌలా 69లో చనిపోతాడు, 5వ నిజాం. వారసత్వం ప్రకారం ఆయన కొడుకు ఇవ్వాలి. ఆయన కొడుకు మీర్ మహబూబ్ అలీ ఖాన్ 3 ఏళ్ళ పిల్లవాడు 1869లో. అయితే వాళ్ళ రూల్స్ ప్రకారంగా, ఆసఫ్ జాహీ రూల్స్ ప్రకారంగా ఆ మైనర్ మేజర్ అయ్యేదాకా 18 ఏళ్ళ వయసు వచ్చేదాకా అతనికి రాజ్యాధికారం అప్పచెప్పారు. మరి ఎవరు చేయాలి? రీజెంట్స్ అని పెడతారు. రీజెంట్స్ వల్ల 2 ఉంటారు. ఒకరేమో సాలార్జంగ్ ప్రధానమంత్రి, రెండవ రీజెంట్ ఎవరంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక పెద్ద మనిషి. అట్లా 2 పరిపాలన చేశారు. కుటుంబం నుంచి పెద్ద దిక్కుగా ఆయన వచ్చిండు, కానీ సాలార్జంగే ఒక రకంగా రాజుగా పరిపాలన చేశాడు 1869 నుంచి 83 దాకా. 14 సంవత్సరాలు ఆయనకు ఎదురు లేదు. ఏ రాజు కూడా ఆయన మీద ఆంక్షలు విధించడానికి లేడు. కాబట్టి ఆయన ఏం చేసిండు, ఆయన కొడుకు యూసుఫ్ అలీ ఖాన్, 2వ సాలార్జంగ్, తర్వాత మీర్ మహబూబ్ అలీ ఖాన్, 2 ఒకటే వయసు. వీళ్ళిద్దరిని కూడా మంచి ఇంగ్లీష్ మీడియం చదివించిండు, మంచి చదువులు చెప్పించిండు, వాళ్ళ బాగోగులన్నీ చూసుకున్నాడు, పరిపాలన సవ్యంగా చేశాడు. లండన్ కూడా పోయిండు. బ్రిటిష్ రాని అవార్డ్స్ అన్నీ కూడా ఆయన తీసుకోగలిగిండు, హయ్యెస్ట్ అవార్డ్స్, రాజులకు ఇచ్చే అవార్డ్స్ కూడా. ఆయనే చనిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ పాటు 83 నుంచి 84 ఫిబ్రవరి 5కి వీళ్ళు 18 ఏళ్ళు నిండుతాయి. ఎవరికి? 6వ నిజాంకి. అయితే ఫిబ్రవరి 5, 1884 నాడు ఆయనే రాజుగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఈయన చనిపోయాక 1 ఇయర్ కాలం పాటు మళ్ళీ ఇంకొక రీజెంట్ వస్తాడు. అది ముఖ్యమైన కాలమేం కాదు. 84 తర్వాత మీర్ మహబూబ్ అలీ ఖాన్ వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన పరిపాలన అందించిండు. ఆయన 18 ఏళ్ళ వయసులో వచ్చిండు. 6వ నిజాం. ఆయన 1911లోనే చనిపోతాడు. అంటే 11 + 14 25 సంవత్సరాల పరిపాలనా కాలం ఆయన. తెలంగాణ చరిత్రలో ఒక అద్భుతమైన కాలం అది. ఎట్లా అంటే ఫస్ట్ ఏంటంటే అంతకుముందు పర్షియన్ అధికార భాష ఉండే. మొదటి సాలార్జంగ్ అసలే ఒప్పుకోలేదు. పర్షియన్ అధికార భాషగా తీసేసి ఉర్దూ పెట్టమంటే ఒప్పుకోలేదు ఆయన. అయితే ఉత్తర భారతదేశం అంతా ఉర్దూ ఉంది. లక్నోలో కానీ, బనారస్, ఇవన్నీ కూడా, అలీగఢ్లో యూనివర్సిటీ ఉంది, ఉర్దూ యూనివర్సిటీ అది. అయితే పర్షియన్ ఎక్కడ లేదు, ఓన్లీ హైదరాబాద్ స్టేట్లో ఉంది. అది యంగర్ జనరేషన్ అంతా కూడా ఉర్దూలో ట్రైన్ అవుతున్నారు. సో ఆయన ఏం చేశాడంటే ఉర్దూను అధికార భాషగా ఫిబ్రవరి 21, 1886లో 84లో మొట్టమొదటిసారి ఆయన ఉర్దూను అధికార భాష చేస్తాడు. తర్వాత రిఫార్మ్స్ అన్నీ కూడా సాలార్జంగ్ 1 ఏదైతే చేసిండో వాటిని స్ట్రెంథెన్ చేస్తాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చీఫ్ ఇంజనీర్ని పెడతాడు. తర్వాత బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్లను తీసుకొచ్చుకుంటాడు. అయితే భూ సంస్కరణలు అనేటివి కూడా ఆయన పీరియడ్ నుంచే మనకు అమలైనాయి. అయితే అప్పుడు ఏం చేసిందంటే మొత్తం ల్యాండ్ ఆయన పరిధిలో ఉన్న 6వ నిజాం పీరియడ్, ఆయన హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ పెట్టాడు. ఇప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉండేది ఐసిఎస్. వెల్లోడి ఐసిఎస్ ఆఫీసర్కి వచ్చి 2 ఏళ్ళు పరిపాలన చేస్తాడు హైదరాబాద్ స్టేట్లో. 1949 డిసెంబర్ 1 నుంచి నవంబర్ 1 హైదరాబాద్ మార్చ్ ఎలక్షన్స్ అయ్యేదాకా 52 మార్చి దాకా వెల్లోడి ఇక్కడ రాజుగానే ఆల్మోస్ట్ రాజులాగా పరిపాలన చేశాడు. ప్రతినిధి, భారతదేశ ప్రభుత్వ ప్రతినిధి. సో ఐసిఎస్ బదులు ఇక్కడ హెచ్సిఎస్ అని పెడతారు, హైదరాబాద్ సివిల్ సర్వీసెస్. అక్కడ లోకల్ కంటే నాన్ లోకల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండని చెప్పి 2వ సాలార్జంగ్ను పదవి నుంచి తొలగిస్తాడు. ఈయన ఎప్పుడైతే రాజు అయిండో అదే రోజు ఆయన ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకుంటాడు. 2 క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిళ్ళు. అయితే రాజు అంటే లెక్క చేయకపోయేది.
ఆయన ముందర కాలు మీద కాలు వేసుకొని కూర్చునేది, సిగరెట్ తాగేది. అయితే కొంతమంది నోబుల్స్ ఉండి అసలు నువ్వు అంటే లెక్కే లేదు ఆయనకు, నీ చిన్నప్పటి మిత్రుడు కావచ్చు, నీతో సహాధ్యాయి కావచ్చు, సాలార్జంగ్ కొడుకు కావచ్చు, కానీ రాజు అంటే గౌరవం ఉండాలి కదా. నీ ముందు గౌరవం లేదు, ప్రజల ముందు కూడా నీ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. ఆయన కల్చర్ అంతా బ్రిటిష్ కల్చర్లా పడ్డాడు. అంటే సికింద్రాబాద్ క్లబ్ పోవడము, వాళ్ళతో తాగడం, వాళ్ళతో తిరగడము, మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. అయితే ఈయన కల్చర్ బాగాలేదు, ఈయన అంతా నాన్ లోకల్ని తీసుకొచ్చి పెడుతున్నాడు అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ ఇస్తారు. ఇస్తే హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ లెక్కలన్నీ తీస్తాడు. తీస్తే నాన్ లోకల్స్ ఎక్కువ ఉన్నారు, హైదరాబాద్లో తక్కువ ఉన్నారు. ఓకే. సో ఆయన వెళ్ళిపోమని చెప్తాడు, పదవి నుంచి దిగిపోమని చెప్తాడు. ఆయన రిజైన్ చేస్తాడు 87 ఆ ప్రాంతంలో, 1887. ఎక్కడ అవుతారు రిజైన్ చేసి ఆయన లండన్ ఎటో వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన కొడుకు మళ్ళీ 3వ సాలార్జంగ్, ఆయన 1912లో మళ్ళీ ప్రధానమంత్రి అవుతాడు. ఓకే. అయితే ఈ రకంగా ఆ 2వ సాలార్జంగ్ పోయిన తర్వాత ఈయన బామ్మర్దిని పెట్టుకుంటాడు ఆస్మాన్ జా, ఏది మన ప్రధానమంత్రిగా. ఇంకొంతమంది కూడా మారుతారు. బట్ ఫైనల్గా ఏంటంటే ఆయన కింద ఈ కాయస్తున్నాడు కదా, బాగా ఫేమస్ ఎంపైర్, ఆయన పేరు కిషన్ ప్రసాద్, మహారాజా కిషన్ ప్రసాద్ అంటారు. అతన్ని ప్రధానమంత్రిగా పెడతాడు. ఆయన 1902లో ప్రధానమంత్రి అవుతాడు. అంతకంటే ముందు ఈయన సంస్థానంలో ఒక ముఖ్యమైన ఉద్యోగిగా ఉంటాడు. ఆయన వచ్చిన తర్వాత కొంత హిందువుల గురించి కూడా మొదటి నుంచి మహబూబ్ అలీ ఖాన్కి కూడా మత సామరస్యం అంటే బాగా అభిమానం ఉండేది. ఈయన కూడా అట్లాగే ఉండేవాడు. 1907-8లో సెప్టెంబర్లో వరదలు వచ్చినప్పుడు హిందూ వేషధారణ చేసి నదికి వస్త్రాలు ఇవన్నీ సమర్పించిండు ఆరో నిజాం. మత సామరస్యానికి మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఒక పెట్టింది పేరు. ఆయన వేటాడేవాడు, ఆయనకు అన్ని రకాల ఇవి ఉండేది. ఇంగ్లీష్ చదువుకున్నాడు, బ్రిటిష్ వాళ్ళతో మంచి సంబంధాలు మెయింటైన్ చేసిండు, సాలార్జంగ్ ఏర్పాటు చేసిన సంస్కరణలు స్ట్రెంథెన్ చేసిండు, భూ సంబంధాలలో కూడా ఆయన మార్పులు తీసుకొచ్చాడు. ఆయనే ఉన్న 7వ నిజాం ఇద్దరు కూడా. అయితే హైదరాబాద్లో మొత్తం భూమి 2,20,000 స్క్వేర్ కిలోమీటర్స్, చదరపు కిలోమీటర్. హైదరాబాద్ సంస్థానం మొత్తం కూడా 1860-70 నాటికి, 70 నాటికి. అంటే మనం 19వ శతాబ్దంలో ఎంటర్ అయ్యే నాటికి, అంటే 20వ శతాబ్దం, అంటే ఆఖరి నిజాం 6వ నిజాం పరిపాలనా కాలంలో 2,20,000 చదరపు కిలోమీటర్లు. అంతకుముందు ఎక్కడెక్కడ సీడెడ్ జిల్లాలు అంటాం కదా, అవన్నీ నిజామే. రాయలసీమ మొత్తం నిజాంలో ఉండేది. కృష్ణా గుంటూరు జిల్లాలు ఇవన్నీ కూడా నిజాములనే ఉండేది. ఎక్కడ దాకా, ఒరిస్సా బార్డర్ దాకా, బీదర్ నుంచి. అయితే మెల్లమెల్లగా వదులుకుంటూ వచ్చిండు. సీడెడ్ అంటే వదిలివేయబడ్డాయి. ఎందుకు వదిలివేసిండు రాయలసీమను? అప్పుడు ఆ టిప్పు సుల్తాన్తో యుద్ధం అయింది కదా ఆ టైంలో. అయితే ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకు వాళ్ళ మెహర్బానీ కోసం, వాళ్ళ మెప్పుదల కోసం, వాళ్ళు తన మీద యుద్ధం చేయకుండా ఉండడం కోసం మెల్లమెల్లగా అన్ని వదులుకున్నాడు. సో లాస్ట్ మిగిలింది 2,20,000 చదరపు కిలోమీటర్లు. దాన్ని జిల్లా బందీ సిస్టంలో 16 జిల్లాలు చేశారు. తర్వాత ఇంకొక జిల్లా పెంచి 17 జిల్లాలు అయింది. ఈ 16 జిల్లాలలో తెలంగాణ 8 జిల్లాలు, మరాఠ్వాడ 5 జిల్లాలు, ఉత్తర కర్ణాటక రాయచూర్, బీదర్, గుల్బర్గా ఇవి 3 జిల్లాలు. ఈ మొత్తం 8 ఇవి. ఖమ్మం లేదప్పుడు. ఖమ్మం 1953లో ఏర్పాటు చేశారు. సో ఈ వరంగల్ జిల్లాలో భాగం అది. సగం వరంగల్ ఈ జనగామ ప్రాంతం అంతా నల్గొండలో భాగం. సో ఈ జిల్లాబందీ సిస్టాన్ని 1864లో సాలార్జంగ్ ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు మార్పులు చేసేదాకా అదంతా అట్లే ఉంది. మధ్యలో ఒక రంగారెడ్డి జిల్లా వచ్చింది, ఆ చెన్నారెడ్డి గారు ఏర్పాటు చేశారు. తర్వాత ఈ జిల్లాబందీలో అది తర్వాత వచ్చిన ఖమ్మం జిల్లా ఒకటి. ఇవి 2 తప్ప 8 జిల్లాలు మొదటి నుంచి ఉన్నాయి. వీటిలలో 16 జిల్లాలలో ఉన్న భూభాగము 2,20,000 స్క్వేర్ కిలోమీటర్. అప్పుడు జనాభా కూడా తక్కువ కదా. తక్కువ. అయితే ఇంట్లో 20% భూమి నిజాం సొంత భూమి. ఈ 2,00,000 చదరపు కిలోమీటర్లలో 20,000 స్క్వేర్ కిలోమీటర్ల భూమి. ఆయన ఎక్కువ భూమిని హైదరాబాద్ చుట్టే ఉన్నది. హైదరాబాద్ చుట్టూ దాన్ని అత్రఫ్ బల్దా అన్నారు. అత్రఫ్ బల్దా అంటే నిజాం సొంత భూములున్న జిల్లా అది. అది ఇప్పుడు ఒక రంగం చెప్పాలంటే రంగారెడ్డి ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు ఎట్లుండేదో హైదరాబాద్ చుట్టూ ఇదంతా కూడా అత్రఫ్ బల్దా. కొంత నల్గొండ జిల్లాలో కూడా కొంత ఉండేది. ఇటు సైడ్ ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీదరు, ఇటు సైడ్ కూడా చాలా భూములు మరాఠా ప్రాంతంలో ఈయన భూములు ఉండేది, సొంత భూములు. వాటిని సర్ఫ్-ఏ ఖాస్ అన్నారు. కొంతమంది తెలియక సర్ఫ్-ఏ ఖాన్ అంటారు. అది మనిషి పేరు కాదు, ఖాన్ కాదు, సర్ఫ్-ఈ ఖాస్.
సర్ఫీ కాస్ సర్ఫీ కాస్ అంటే రాజు సంబంధించిన భూమి. అత్రబల్దా అత్రబల్దా అంటే అది ఒక జిల్లా. ఈ 16 జిల్లాలలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా ఇది ఒక సపరేట్ జిల్లా. హైదరాబాద్ చుట్టూ ఉండేది. ఎంతో విలువైన భూములు ఆయనకు ఆ వాటిలలో ఉండేది. అది కొన్ని లక్షల ఎకరాలు. ఇవన్నీ కూడా నిజాం సొంత భూములు. తర్వాత పైగాలని ఉండేవాళ్ళు. ఈ పైగాలు ఏంటంటే నోబుల్స్ అనేవాళ్ళు వాళ్ళని, అంటే రాజకుటుంబీకులు, వికారుల్ ఉల్మా అని ఇట్లాంటి పేర్లు వస్తుంటాయి మనకు. ఇప్పటికి కూడా పైగా భూముల మీద గొడవలు, కేసులు, చాలా కేసులు CS 8 నుంచి CS 14 వరకు కోర్టులలో నడుస్తున్నాయన్నీ కూడా ఈ పైగాల భూములే. ఆ కేసు నంబర్ అది OS నంబర్ అన్నట్టు, ఒరిజినల్ సూట్ అంటారు కదా, అట్లా CS. ఈ ఈ సూట్లు ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టులో ఒకటి కూకట్పల్లి ఏరియాలో ఉన్న ఆ భూములు ఉన్నాయి కదా, అప్పుడు ఆ గోల్డ్ స్టోన్ ప్రసాద్ మీద వచ్చిన స్కామ్, ఆ భూములన్నిటి మీద మొన్న తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. అట్లా కొన్ని చేతులు మారినాయి, కొన్ని ఇవన్నీ ఉన్నాయి. అయితే పైగాల భూములు, తర్వాత జాగిరిదారులు, ఇవన్నీ కూడా ఇంకొక 1/3 ఉండేది. ఈ రెండు కలిస్తేనే 63% ఉండేది, 66%. మొత్తం అంటే నిజామీయును జాగీర్దారులై సంస్థానాలు 14 సంస్థానాలు ఉండేది. ఇవన్నీ కూడా జాగీర్స్ ఎన్ని ఉండేదంటే 6355 గ్రామాలు. 6355 గ్రామాలలో ఇది లెక్క ఎవరు చెప్పారు? కేశవ అయ్యంగార్ చెప్పారు. కేశవ అయ్యంగార్ రాసిండు హైదరాబాద్ రిఫార్మ్స్ మీద, గూగుల్లో దొరుకుతుంది. ఆయనే హైదరాబాద్ స్టేట్కి అడ్వైజర్, రెవెన్యూ అడ్వైజర్. అతను ఇచ్చిన లెక్క 6355 గ్రామాలు. కొంత తెలియక తప్పుగా చెప్తారు. ఇవి మొత్తం హైదరాబాద్ సంస్థానంలో 25,600 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉంటాయి. తర్వాత 30.9 అంటే దాదాపు 31% భూభాగం ఇందులో జాగీర్లు ఉండేది. అయితే ఈ జాగీర్లకు ఏంటంటే, అంటే మొత్తం విలేజెస్లో, నిజాం సంస్థానంలో ఉన్న విలేజెస్లో దాదాపు 29.5% గ్రామాలు జాగీర్లు. తర్వాత సంస్థానాలు ఇవన్నీ కలిపి, నిజాం సొంత భూమి కూడా కలిపి 66% ఇదే ఉండేది. ఇక గవర్నమెంట్ భూమిని దివాన్ అనేవాళ్ళు, దివానీ భూములు అనేవాళ్ళు. దివాన్ అంటే ప్రధానమంత్రి, దివానీ భూములు అంటే స్టేట్ గవర్నమెంట్ భూములు అని. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న ప్రభుత్వ భూములు. ఈ ప్రభుత్వ భూములు డైరెక్ట్గా వాటి మీద పన్ను వీళ్ళకి వచ్చేది. ఇక జాగీర్దారుల భూముల మీద జాగీర్దారుకు వచ్చేది, సంస్థానాధీశుల భూముల మీద సంస్థానాధీశులకు వచ్చేది. కొంత భాగం ఈ జాగీర్లలో రకరకాల జాగీర్లు ఉండేది. కొన్ని జాగీర్ల నుంచి గవర్నమెంట్ కూడా కొంత పన్ను వచ్చేది. బట్ రెవెన్యూ ఏంటంటే 1/3 భూమి నుంచే వచ్చేది. నిజాం సొంత భూముల మీద నిజాంకే పోయేది. అప్పుడున్న ప్రధానమంత్రులకు కూడా చాలా పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉండేది. ఇప్పుడు సాలార్జంగ్ కూడా చాలా పెద్ద ఎస్టేట్ ఉండేది. ఆఖరి కిషన్ ప్రసాద్ కూడా చాలా పెద్ద ఎస్టేట్ ఉండేది. అవన్నీ కూడా వాళ్ళ సొంత పన్నులు వాళ్ళకే వచ్చేది. రైతులు దున్నుకొని వాళ్ళకు పన్నులు చెల్లించేవాళ్ళు. ఇప్పుడు విష్ణు దేశ్ముఖ్ కానీ ఇట్లా మనం అనుకుంటాం కదా, చాలామంది దేశ్ముఖులు ఉన్నారని. వీళ్ళకున్న భూముల మీద పన్నులు కూడా కొంత గవర్నమెంట్కి వచ్చేది, ఎక్కువ భాగం జాగీర్దారులకు పోయేది. అంటే వీళ్ళు ఉంచుకునే మీకు కొంత భాగం రాజుకి ఇచ్చేవాళ్ళు, చాలా తక్కువ రాజుకి ఇచ్చేవాళ్ళు. స్టేట్ గవర్నమెంట్కి వచ్చేది చాలా తక్కువ. అదే సాలార్జంగ్ వచ్చినాకనే అవన్నీ కూడా మళ్ళీ కొంత రెగ్యులరైజ్ చేయడం జరిగింది. అయితే మొత్తం కౌలుదారులు 5,86,505 మంది ఉండేవాళ్ళు. కౌలుదారులు అంటే వీళ్ళకి పట్టా లేదు, కౌలు చేసుకోవాలంటే అంటే వాళ్ళు దున్నుకున్నారు. కౌలు చేసుకొని ఒకటి జాగీర్దారులకు, జమీందారులకు, దేశ్ముఖులకు, సంస్థానాధీశులకు, సర్ఫేకాస్ నిజాంలకు, పైగాలకు వీళ్ళందరికీ వీళ్ళ కింద పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా రైతులు. 5,86,505 మంది 1950 టెనాన్సీ చట్టం వచ్చే నాటికి హైదరాబాద్ రిఫార్మ్స్ ఏవైతే ల్యాండ్ రిఫార్మ్స్ అయినాయో, ఒక అద్భుతమైన రిఫార్మ్ ఏంటంటే టెనాన్సీ యాక్ట్. ఈ టెనాన్సీ యాక్ట్లో 1943 నుంచి 49 మధ్యలో ఎవరైతే భూమి మీద దున్నుకుంటుండ్రో వాళ్ళందరినీ కౌలుదారులుగా అఫీషియల్గా డిక్లేర్ చేశారు. 1943 నుంచి 49 వరకు ఈ కౌలుదారుల సంఖ్య 5,86,505 మంది. వీళ్ళందరికీ కూడా ఆ దున్నిన భూమి మీద హక్కులు ఇచ్చారు. 40% ఏమో భూస్వాములకు, పట్టేదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 40%. వాళ్ళ తర్వాత సీలింగ్లో వాళ్ళ భూములు కూడా గవర్నమెంట్ తీసుకున్నది. తర్వాత టెనాంట్స్కి ఏమో 60%. వాళ్ళకు కూడా లిమిట్ పెట్టింది, ఆ కుటుంబాలకు కూడా లిమిట్ పెట్టి మిగతా భూమి గవర్నమెంట్ తీసుకున్నది. అప్పుడు 17 జిల్లాలలో ఈ కౌలుదారులు 15 జిల్లాలలో ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే కౌలుదారులు ఏముండదు, ఇదంతా సిటీ కదా. ఇట్లా 15 జిల్లాలలో కౌలుదారులు ఉన్నారు.
వీళ్ళ సంఖ్య ఇది. వీళ్ళ చేతిలో ఉన్న భూమి 68,1,280 ఎకరాలు. ఇది రికార్డ్ అయింది టెనెన్సీ రిజిస్టర్లో. వాళ్ళకు మాత్రమే హక్కులు ఉంటాయి. అయితే ఇది ఎందుకు చేశారు? ఈ టెనెన్సీ యాక్ట్ ఎందుకు వచ్చింది? ఇది జనరల్ చౌదరి ఉన్నప్పుడు నిజాం సంతకంతో వచ్చింది 1948-49. అంటే నాకు చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ 1860 నుంచి 1948 నాటికి, అంటే ఇప్పుడు జమీందారులు ఉన్నారు, జాగీర్దారులు ఉన్నారు, దేశ్ముఖులు ఉన్నారు, పైగాలు ఉన్నాయి, రాజు భూమి ఉంది, ప్రధానమంత్రి భూమి ఉంది. ఈ భూములన్నీ వాళ్ళవి, అంటే మొత్తమే రాజువి, రాజు కూడా వాళ్ళకి ఇచ్చిండు, మీవి అని ఇచ్చిండు ఆయన, అంతే. వాళ్ళు కూడా ఇచ్చినా కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా. బ్రిటిష్ ఇండియాలోనేమో జాగీర్దారులు అక్కడ కూడా ఉన్నారు. బ్రిటిష్ ఇండియాలో అక్కడ సంస్థానాలు ఉన్నాయి. 565 ప్రిన్సిల్ స్టేట్స్ అంటారు కదా, అందులో హైదరాబాద్ సంస్థానం ఒకటి అతిపెద్దది. అయితే ఈ మిగతా ఇండియాలో, బ్రిటిష్ ఇండియాలో ఉన్న జాగీర్దారులకు పట్టాలు ఇచ్చింది గవర్నమెంట్. అది వాళ్ళ సొంత భూమి. అప్పటికే 18th సెంచరీ నాటికే. బట్ బ్రిటిష్ ఇండియాలో ఓకే, మద్రాస్ ప్రెసిడెన్సీ కానీ, బాంబే ప్రెసిడెన్సీ కానీ, సెంట్రల్ ప్రావిన్సెస్ కానీ హైదరాబాద్లో ఉన్న జాగీర్లు కానీ, సంస్థానాలు కానీ ఏవి కూడా వాళ్ళే కావు, రాజువి. రైట్, ఇది క్లియర్. క్లియర్. అంటే ఎవరికి ఇంకా లేదు. మా ఊళ్ళో భూస్వాములు లేవు, ఇది 1000 ఎకరాలు 500 ఎకరాలు ఎవరికి పట్టలేదు. భూమి మొత్తం రాజుది. రైట్. ఉదాహరణ కొంత పన్నులు ఇచ్చేది వాళ్ళు. ఉదాహరణకు ఒక ఊర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చెప్తానంటే, మా తాత ముత్తాతలకు 500 ఎకరాల భూమి ఉండేనట, 300 ఎకరాలు ఉండేనట, 1000 ఎకరాలు ఉండేనట అని అంటుంటారు కదా. ఈ 1000 ఎకరాలు 500 ఎకరాలు ఎట్లా వచ్చినాయి కొందరికి? అసలు కొందరికి భూమే లేకుండా ఎట్లా అయింది? అసలు ఏ భూమి కూడా వాళ్ళ ఒరిజినల్ పట్టాలు ఎవరికి ఉండవు గవర్నమెంట్లో. హైదరాబాద్ రాజుల కాలంలో 1948 సెప్టెంబర్ 17 దాకా అన్ని ల్యాండ్స్ నిజామే. కాకపోతే కొందరికి జాగీర్లు ఇచ్చిండు, కొందరికి పైగాలకు ఇచ్చిండు. ఇవన్నీ వాళ్ళు దున్నుకోవడానికి, వాళ్ళు ఎవరికన్నా కౌలుకి ఇవ్వడానికే తప్ప వాళ్ళ సొంతం కాదు. కానీ బ్రిటిష్ ఇండియాలో ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో అది వాళ్ళ సొంతము. అయితే అప్పుడు ఏం చేశారు, జనరల్ చౌదరి మిలిటరీ యాక్షన్ అయిన తర్వాత, పోలీస్ యాక్షన్ అయిన తర్వాత ఈ భూములన్నీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నాడు. తీసుకొని ఏం చేసిండు, తరతరాలుగా దున్నుకుంటున్న వాళ్ళను కనీసం 6 ఏళ్ళ కౌలు చేసిన వాళ్లకు సొంత భూములు ఇవ్వడానికి టెనెన్సీ యాక్ట్ వచ్చింది. ఈ యాక్ట్ కూడా ఎందుకు వచ్చింది తెలుసా మీకు? తెలంగాణ సాయుధ పోరాటం వల్ల వచ్చింది. కౌలు వాళ్ళ భూములను కాపాడుకోవడానికే సాయుధ పోరాటం చేశారు. ఇప్పుడు 1942లో బందగి చనిపోయింది దేనికోసం? తన భూమి కోసం. పాలకుర్తి ఐలమ్మ పోరాటం చేసింది దేనికోసం? భూమి కోసం. దొడ్డి కొమరయ్య వాళ్ళ గుత్పల సంఘం పెట్టి అక్కడున్న విష్ణు దేశ్ముఖ్ తల్లిని ఎదిరించింది దేనికోసం? భూముల కోసం. దున్నేవాడిదే భూమి అనేది రావి నారాయణ రెడ్డి, ఆంధ్ర మహాసభ వీళ్ళంతా ఇచ్చిన స్లోగన్ అది. ఆ భూమి కోసమే సాయుధ పోరాటం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, నిజాంను దించడానికి సాయుధ పోరాటం జరగలేదు. అది నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం కాదు, అది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. అది భూమి కోసం, భుక్తి కోసం, హైదరాబాద్ సంస్థాన విముక్తి కోసం జరిగిన పోరాటం. అప్పుడు ప్రభువు నిజాం అయినప్పుడు, ఆ భూమి ప్రభువుది అయినప్పుడు, ఆ భూమి కోసం పోరాటం జరిగినప్పుడు అది ప్రభువుకు వ్యతిరేకంగా జరిగినట్లే కదా. అంటే అక్కడ ఉన్న దేశ్ముఖ్లకు వ్యతిరేకంగా జరిగింది. ఇప్పుడు నిజాం కొంచెం డీటెయిల్గా చెప్పండి. నిజాం హైదరాబాద్లో ఉంటాడు. నిజాం పూర్వీకులు ఇచ్చిన భూములు జాగీర్దారులకు, జమీందారులకు, దేశ్ముఖులకు. దేశ్ముఖ్ అనేది ఒక బిరుదు, జాగీర్దార్ అనేది భూమి ఇవ్వడంతో వచ్చిన ఇది అన్నట్టు. ఆ జాగీర్ మొత్తం ఆయనకి ఇచ్చింది కాబట్టి జాగీర్దార్ అయ్యిండు. అయితే ఈ భూములన్నీ కూడా ఒక 100 సంవత్సరాల పూర్వం నుంచి వాళ్ళకు వారసత్వంగా వస్తున్నాయి. కొందరికి నిజాం 7వ నిజామే ఇచ్చాడు, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి, విష్ణు దేశ్ముఖ్ వీళ్ళందరికీ కూడా. అయితే ఈ భూములన్నిటి మీద వాళ్ళ హక్కుదారులే తప్ప వాళ్ళు ఓనర్స్ కాదు, అంతే నిజాంకే ఉండేది. అయితే ఈ భూమి కోసం పోరాటం జరుగుతున్నదన్న విషయాన్ని నిజాంకు విన్నవించి వాళ్ళకు ఒరిజినల్గా పట్టాలు ఇవ్వడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు. వాళ్ళు ఎట్లా చిత్రించిన పోరాటాన్ని, నిజాంను దించడానికి కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటంగా దాన్ని చిత్రించారు. అక్కడ చైనాలో ఆ సమయంలో ఒక సాయుధ తిరుగుబాటు నడుస్తూ ఉంది మావో నాయకత్వాన. సేమ్ టైం 1946 to 49 లాంగ్ మార్చ్. అంతకుముందు 1938 ఆ టైంలో స్టార్ట్ అయింది అది. అయితే అదే చిత్రించారు ఇక్కడ. కమ్యూనిస్టులు రాజ్యాధికారం కోసమే పోరాటం చేస్తున్నారని. తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది రాజ్యాధికారం కోసం కాదు,
తర్వాత పరిణామ క్రమంలో అది రాజ్యాధికార పోరాటంగా మారింది. బట్ అప్పుడు ఏంటంటే తెలంగాణ ప్రజలకు జాగీర్దారుల నుంచి ఆ భూములను వీళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు దున్నేవాడిదే భూమి స్లోగన్తో వ్యవసాయ విప్లవం అది వాళ్ళు స్టార్ట్ చేసింది. రైతాంగ సాయుధ పోరాటం అంటారు, అది నిజాం వ్యతిరేక పోరాటంగా దాన్ని చిత్రించారు. అందుకే నిజాంను గద్దె దించిన తర్వాత కూడా ఆ పోరాటం ఎందుకు కొనసాగింది? ఒకవేళ నిజాం వ్యతిరేక పోరాటమే అయితే ఎందుకు కంటిన్యూ అయింది 1951 దాకా? అధికారం కోసమా? కాదు, ఆ రైతులకు వాళ్ళకు పట్టాలు ఇవ్వడానికి, భూమిని కాపాడుకోవడానికి. 355 గ్రామాలలో ఈ భూమి పంపిణీ జరిగింది. వరంగల్, నల్గొండ 355 గ్రామాలలో. అంటే 10 లక్షల ఎకరాల భూమి అంటారు. ఈ 355 గ్రామాలలో ఎంత భూమి ఉందనేది చరిత్రకారులు తేల్చాల్సిన అవసరం ఉంది. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే 10 లక్షల ఎకరాలని చెప్పి కమ్యూనిస్ట్ నాయకులు అందరూ కూడా ఆ విషయాన్ని చెప్పారు. కాబట్టి మనం కూడా అనుకుందాం 10 లక్షల ఎకరాలని. 3000 గ్రామాలు అన్నారు. బట్ సాలిడ్గా భూములు మొత్తం పంచుకున్న గ్రామాలు 355 అని చెప్పి 350 గ్రామాలని చరిత్రలో చెప్తున్నారు. ఇది కూడా రీసెర్చ్ జరగాలి. ఎన్ని గ్రామాల, 3000 గ్రామాల, 10 లక్షల ఎకరాల, 350 గ్రామాల, ఒక స్పష్టత లేదు. బట్ ఎందుకు స్పష్టత రాలేదనంటే వీళ్ళు పోరాటం ద్వారా పంచుకున్న భూములే కాకుండా టెనెన్సీ యాక్ట్లో దున్నుకున్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇచ్చారు. ఉదాహరణకు జైరాబాద్ ఏరియాలో సాయుధ పోరాటం జరగలేదు, మహబూబ్నగర్లో ఒక్క ప్యాకెట్లో తప్ప ఎక్కడ సాయుధ పోరాటం జరగలేదు, నల్గొండలో మొత్తం జరిగింది, ఖమ్మంలో మొత్తం జరిగింది, ఆదిలాబాద్ నిజామాబాద్లో జరగలేదు. మరి అక్కడ కూడా టెనెన్సీ యాక్ట్ ప్రకారంగా వాళ్ళకు పట్టాలు వచ్చినాయి. 68 లక్షల ఎకరాలకు పట్టాలు వచ్చినాయి. మరి 68 లక్షల ఎకరాల్లో 10 లక్షల ఎకరాలు ఉంటుంది. అది రీసెర్చ్ జరగాలి, కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఎంత భూమి దున్నుకున్నారు అనేది. ఇక్కడ మన దగ్గర తెలంగాణలో కొందరికి ఎక్కువ భూమి ఉంది, బీసీలు ఉన్నారు. బీసీలలో కొద్దిమందికే భూమి ఉంది, కొద్దిమందికి లేదు. ఎస్సీలలో కొద్దిమందికి ఎంతో కొంత 6 ఎకరాలు, అది కూడా ఇందిరాగాంధీ పుణ్యమని వచ్చిందే ఉన్నది తప్ప అంతకుముందుకు ఏం లేదు. మిగతా వ్యవసాయంపై ఆధారపడిన వాళ్ళకు కొంత చేతిలో 20, 30, 40 ఎకరాలు పంచుకున్న వచ్చింది కదా, వాళ్ళకి ఎట్లా వచ్చింది అట్లా? అంటే ఇప్పుడు జాగీర్దారులంతా ఒక అగ్రకులానికి సంబంధించిన వాళ్ళే ఉండేవాళ్ళు. జాగీర్లన్నీ వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళు ఆ భూముల మీద కౌలుకి ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ కుటుంబీకులను వాళ్ళ దగ్గర వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళు వ్యవసాయం చేసుకుని దున్నుకోవడానికి. అయితే వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, ఈ ఊరు నేను తీసుకొని ఈ ఊర్లో మీకు పన్ను కట్టిస్తా, భూమి వ్యవసాయం అంతా నాకు ఇవ్వండి అని అంటారు. అగ్రహారాలు ఎట్లయితే ఆంధ్రలో ఉండేటియో ఈ జాగీర్ గ్రామాలు ఉండేటి. ఇప్పుడు సంస్థానాలు మొత్తం కలిపి 497 గ్రామాలు, 14 సంస్థానాల్లో ఉన్న గ్రామాలు 497. అయితే ఆ సంస్థానాధీశులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పోయి భూమి ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిని నమ్ముతారు? కింద ఉన్న మాలమాదిగలనో లేకపోతే విశ్వకర్మలనో వృత్తి చేసుకున్న వాళ్ళనో నమ్మరు. వాళ్ళ కుటుంబీకులనే నమ్ముతారు. అయితే అక్కడ దున్నేదేమో రైతులు, కౌల్దార్ పేరు ఈయనది వచ్చేది, నరసింహారెడ్డి, మల్లారెడ్డి ఇట్లా. కాబట్టి వాళ్ళ పరిధిలో ఉన్న భూములన్నిటి మీద వాళ్ళకు కౌల్దార్ కింద కూడా అన్యాయం జరిగింది. నిజంగా దున్నే వాళ్ళకు బదులు పేరు రిజిస్టర్లో కౌల్దార్ పేరు ఎవరిది ఉంటుందో వాళ్ళకి ఇచ్చిండ్రు. అట్లా దున్నింది బడుగు బలహీన వర్గాలైనా కూడా ఆడ వాళ్ళకు సంబంధించిన కుటుంబీకుల పేర్లే ఎక్కించారు. అప్పుడు వచ్చిన గిరిజవారు కానీ పట్వారీలు కానీ వీళ్ళంతా వాళ్ళ ఇంటికి వచ్చి జల్సాలు చేసేటోళ్ళు, వాళ్ళు నాటుకోళ్ళు కోసేటోళ్ళు, మందు పెట్టేటోళ్ళు, అమ్మాయిలను సప్లై చేసేటోళ్ళు. రోజుల్లో ఇది కూడా ఉన్నది. తెలంగాణలో దాసీ సిస్టమ్ అనేది ఉండేది. దాసి, ఈ దాసి అని ఆడబాప అంటారు. అంటే దొరలు పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఆ అమ్మాయితో పాటుగా ఒక ఆడబాపను పంపేవాళ్ళు, ఒక దాసిని పంపేవాళ్ళు. మనకు బి నరసింహరావు బానిస వ్యవస్థ లాగానే ఇది కూడా బానిస వ్యవస్థ. బి నరసింహరావు చేసిన దాసి సినిమాలో అది ఉంది. అయితే ఈ దాసీలు ఎక్కువగా ట్రైబల్స్, ఎస్సీలు, బీసీలు బాగా పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు దొరల ఆస్థానంలో చిన్న పిల్లల్నే పనిచేయడానికి పంపేవాళ్ళు. పంపినప్పుడు ఏమయ్యేదంటే వాళ్ళు ముగ్గులేసుడు, ఊడ్సుడు, పెండదల్లుడు ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. పెద్ద పెరిగిన తర్వాత ఆయన బిడ్డతో పాటు ఈ అమ్మాయిని పంపేటోళ్ళు. పంపితే ఆ దొరతో పాటుగా దొర దగ్గరకు వచ్చిన గెస్టులందరికీ కూడా ఆమెను పంపేటోడు. ఇది దాసీ సిస్టంలో నరసింహరావు చూపెట్టాడు దాసీ సినిమాలో. అయితే ఈ రకంగా దాసీలను గిరిజవార్లకు, తర్వాత గిరిజవార్ కంటే పెద్ద తహసీల్దార్కు, సుబేదార్కు వీళ్ళందరి దగ్గర పంపేటోళ్ళు. తర్వాత గ్రామంలో మంచి అమ్మాయిలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ గిరిజవార్ కంట్లో పడ్డది ఆమె, లేకపోతే తహసీల్దార్ కంట్లో పడ్డది, లేకపోతే దొరే అనుకుంటాడు ఆ నజరానా కోసం ఈ అమ్మాయిని పంపిద్దామని.
ఇంకెవరు ఎదురు చెప్పేవాళ్ళు కాదు. ఏమనడానికి లేదు ఇక. లేదు. ఎవరన్నా కావచ్చు అమ్మాయి, తర్వాత ఒక దొర కుటుంబం తప్ప. దొర దగ్గర పనిచేసేవాడు వాడు దొరను మెప్పు పొందడానికి ఫలానా వడ్లైన బిడ్డ చాలా బాగుంది, ఈ మొన్ననే రాజస్వాలు అయింది, పెద్ద మనిషి అయింది అని అంటే తీసుకురా పోరా అని తోలేటోడు. ఇంక చెప్పడానికి లేదు. లేదు. చాలామంది ఇట్లా, అంటే అందరు ఇట్లా ఉండరని నేను చెప్పా. కొంతమంది కర్కోటకులైన దొరలు, జాగీర్దారులు, సంస్థానాధీశులు వీళ్ళంతా మెజారిటీగా ఉండేవారు. మంచి వాళ్ళు తక్కువ ఉండొచ్చు. మంచి వాళ్ళతో. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ భూముల సంబంధాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ టెనాంట్స్, కౌలుదారులు వాళ్ళ భూములతో పాటుగా ఆ దొర సొంత భూములలో కూడా వాళ్ళే పంటలు పండియాలి. వెట్టి అంటే అదే పెట్టి వీళ్ళు కౌలు చేసుకుంటారు. ఆ దొర సొంత భూమి ఉంటుంది కదా, సొంత భూమిలో కూడా వాళ్ళే పంటలు పండియాలి. ఆ ధాన్యాన్ని దొరకు పంపించాలి, ఈ ధాన్యాన్ని వీళ్ళు తీసుకోవాలి. దొరకమని దాంట్లో తీసుకునేది లేదు. ఎవరు దొర కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళు ఎవరైతే తీసుకొని వీళ్ళకి ఇచ్చిల్లో వీళ్ళ పేర్లు రిజిస్టర్లో లేకపోయినా కూడా వీళ్ళు వాళ్ళకు పనిచేసి వాళ్ళు పంటలని. తర్వాత ఇక వెట్టి అనేది రకరకాల ఫామ్స్లలో ఉండేది ఆ రోజు. వెట్టి సాకలనే బండి ముందు ఉరకాలి, విశ్వకర్మలు అంతా పనిముట్లు తయారు చేయాలి, అన్ని పెట్టే సర్వీస్, ఫ్రీ సర్వీస్. అంటే కొంతమందికి సర్వీస్ చేసిన వాళ్లకు ఇనాములు ఇచ్చాడు దొర. దయగలవాడు. ఆ ఇనాములు కూడా ఇప్పుడు ఒక చెరువు మీద నీళ్ళను మేనేజ్ చేసే వాళ్ళని నీరడి అన్నారు. నీరడికో ఇనాం ఇచ్చేటోడు. ఇప్పటికి ఉన్నది ఆ భూమి కొంత నీరళ్ళకి ఇచ్చింది. తర్వాత గుళ్ళళ్లకు మాన్యాలు ఇచ్చేటోళ్ళు. ధూపదీప నైవేద్యాల కోసం అక్కడ అయ్యగారులకు ఆదాయం కావాలి కదా, గుడికి కూడా ఆదాయం వస్తేనే కదా గుడి నడిచేది. వాళ్ళకు ఎప్పటి నుంచో ఇది 6వ శతాబ్దం 7వ శతాబ్దం నుంచి మనకు కనబడుతుంది గుడి మాన్యాలు అనేటివి. ఇప్పుడు గుడి మల్కాపూర్ ఉంది కదా, గుడి మల్కాపూర్ మేడిపట్నంలో ఉంది కదా, కొన్ని 100 ఎకరాల భూమి గుడి మల్కాపూర్ దేవస్థానాన్ని. ఇవాళ క్లాసిక్ గార్డెన్, ఆ గార్డెన్, ఈ గార్డెన్ అని చెప్పి పెద్ద పెద్ద అన్ని కబ్జాలు పెట్టారు. చుట్టూ అపార్ట్మెంట్లు వచ్చినాయి. అవన్నీ కూడా గుడి మాన్యం, అది గుడి ల్యాండ్, అది ఇనాం, అది గుడికి. అది ఇప్పుడు అంత కబ్జాలైనాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇట్లా మనకేందంటే పైగాస్ ఉండేవాళ్ళు కదా, ఒక్క పైగాలకే 9,000 చదరపు కిలోమీటర్ల భూమి ఉండేది. 1,000 చదరపు కిలోమీటర్, 9,000 చదరపు కిలోమీటర్లు. అంటే ఒక 5% ఆఫ్ ది ల్యాండ్ పైగాలకే ఉండేది. వికార్ అస్మాన్జా, ఖుర్షీద్జా, వికార్ అల్ ఉమ్రా. ఇప్పుడు వికార్ అల్ ఉమ్రా భూముల కోసమే కేసులు నడుస్తున్నాయి. అంతకంటే వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఖుర్షీద్జా అండ్ ఆస్మాన్జా. వీళ్ళకు 9,000 చదరపు కిలోమీటర్ భూములు. హైదరాబాద్లో కూడా బేగంపేట ప్యాలెస్ ఉందిగా, చిరాన్ ఫోర్ట్, ఇవన్నీ వాళ్ళే. ఇప్పటికి వాళ్ళే ప్రేమ్ సాగర్ రావుకు లీజుకి ఇచ్చినట్టున్నారు. ఇట్లా మనకు 1,500 జాగీర్లు ఉండేది. మొత్తం జాగీర్దారులు 1,500 మంది, 14 మంది సంస్థానాధీశులు. ఇక దేశముఖులు లెక్కే లేరు. ఇట్లా జరిగేది. మొత్తం హైదరాబాద్ స్టేట్ ఎంత ఉండేది తెలుసా? బ్రిటిష్ వాళ్ళ సొంత ల్యాండ్ అయిన ఇంగ్లాండ్ ఉంది కదా, బ్రిటిష్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంగ్లాండ్ 2 హైదరాబాద్ స్టేట్. తర్వాత ఉత్తరప్రదేశ్ ఉందా? ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ తీసేసిన తర్వాత ఉత్తరప్రదేశ్ ఎంత ఉండేదో దానికంటే హైదరాబాద్ పెద్దది. ఇప్పుడున్న యూపీ కంటే హైదరాబాద్ పెద్ద 16 జిల్లాల హైదరాబాద్ స్టేట్. అంత పెద్ద సంస్థానాన్ని అప్పుడు నిజాంలు దాదాపు 224 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత హైదరాబాద్ సంస్థానం ఎప్పుడైతే భారతదేశంలో విలీనమైందో, బలవంతం విలీనమైందో, అయిన తర్వాత ఈ రెవల్యూషన్ ఫలితంగా, అంటే రైతాంగ సాయుధ పోరాటం యొక్క ఉద్యమం ఫలితంగా 1949, 50 నుంచి 55 వరకు చట్టాలు వచ్చినాయి. ప్రధానంగా మనం 3 చట్టాల గురించి మనము పేర్కొనాలి. ఈ 3 చట్టాలు ఏంటి అంటే, ఒకటి చెప్తాను, ఇది కేశవ అయ్యంగారు చాలా చక్కగా ప్రతి విషయాన్ని ఆయన రిపోర్ట్లో రాశారు. ఒకటి హైదరాబాద్ జాగీర్దారీ అబాలిషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఇది 49లోనే వచ్చింది. జాగీర్లన్నీ అబాలిష్ చేశారు. ఏదో వాళ్ళ కొద్దిగా ల్యాండ్స్ వదిలిపెట్టిండ్రు, పర్సనల్గా వాళ్ళు దున్నుకుంటున్నాయి. గూడి మాన్యాలు వాళ్ళు ఇచ్చినాయి. తర్వాత కొంతమంది నీరడిగాళ్ళకి ఇచ్చినాయి. ఇట్లాంటి జాగీర్దారులు కూడా ఇచ్చారు వాటర్ మేనేజ్మెంట్ చేయడానికి. అవి ప్రొటెక్ట్ చేశారు కొన్ని రకాలై. బట్ 90% ఆఫ్ ది ల్యాండ్ ఏంటంటే జాగీర్దారులది గవర్నమెంట్ తీసేసుకున్న. హైదరాబాద్ జాగీర్దారీ అబాలిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే ఇక్కడ రెగ్యులేషన్ దానిలో ఏంటంటే కౌలు చేసే వాళ్ళకు ఇనాంలు ఇవన్నీ వస్తాయి. తర్వాత ఇనాందారీ అబాలిషన్ యాక్ట్, మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిన ఇనాంలను కూడా రద్దు చేసింది. ఇది 1955. మూడోది ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ టెనాంట్ రైట్స్, అంటే కౌలుదారుల యొక్క రక్షణ చట్టం. ఇది హైదరాబాద్ టెనెన్సీ తెలంగాణ ఏరియా అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్ అని చెప్పి ఇది 1950లో వచ్చింది. దానికి ఒక రిజిస్టర్ ఉన్నది. ఆ రిజిస్టర్లో 68 లక్షల
ఇందాక నేను చెప్పాను కదా 68 లక్షల ఎకరాలు. అందులో ఎంతమంది అయితే వీళ్ళు ఉన్నారో 5,86,505 మంది కౌలుదారుల పేర్లు ఉన్నాయి అందులో రికార్డుల ఆ రోజు 1955. ఇప్పటికి కూడా ఆ భూములు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి, వాళ్ళు అమ్ముకోవచ్చు. ఎందుకంటే ల్యాండ్ లార్డ్స్కి పోయే 40% భూంగా మిగతా 60% వాళ్ళకు ఉంది. అంటే ఇక్కడ ఈ భూస్వాములకు పోను భూస్వాముల పేరు మీద ఉన్నది. ఈ 5 లక్షల మంది ఎవరైతే కౌలుదారులు ఉన్నారో ఈ కౌలుదారులలో ఇవాళ తెలంగాణలో మధ్యతరగతిగా ఎమర్జీ అయిన వారు 50 ఏళ్ళ కిందనే గౌరవప్రదమైన జీవితం, ఒక బంగ్లా లాంటి ఇల్లు ఉండడం, 150-200 ఎకరాల భూమి ఉండడం, ఈ తరహా వాళ్ళంతా 5 లక్షల మంది అనుకోవచ్చా? 5 లక్షల మంది టెనెంట్స్ వీళ్ళు కాకుండా వాళ్ళకే భూములు తర్వాత వచ్చాయి. కొంతమంది జాగీర్దారులకు, ఇనాందారులకు, భూస్వాములకు, దేశముఖులకు కొంత భూమి వాళ్ళు వదిలిపెట్టారు. తర్వాత సీలింగ్ వచ్చింది కదా, ఇక్కడ హైదరాబాద్ స్టేట్ నుంచే స్టార్ట్ అయింది సీలింగ్. 1853లోనే సీలింగ్ పెట్టారు. తర్వాత ఇంకోటి ఏం చేశారంటే నిజాం సొంత భూములు ఈ సర్ఫేకాస్ట్ ఉన్నాయి కదా వట్టిగా తీసుకోలే వాళ్ళు. 50 లక్షల రూపాయలు సంవత్సరానికి నష్టపరిహారం ఇస్తామని చెప్పి రాయించుకున్నారు. ఎవరికి నష్టపరిహారం? నిజాంకి. నిజాం సొంత భూములు కదా అవి. అవును. తర్వాత ఇంకొక 50 లక్షల రూపాయలు రాజభరణాల రద్దు కంటే ముందు ఈ సంస్థానాన్ని విలీనం చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో భూములు ఇచ్చినందుకు 50 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రతి సంవత్సరం. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే రాజభరణాల కింద అందరు రాజులకు వాళ్ళు సంస్థానాలను విలీనం చేసినందుకు సర్దార్ పటేల్ చేసుకున్న ఒప్పందంలో భాగంగా 50 లక్షల రూపాయలు నిజాంకి వచ్చింది. ఇక్కడనే అసలు విషయం బయటకు వస్తుంది. సర్దార్ పటేల్ నిజంగానే నిజాంకు సంబంధం లేకుండా కబలించినట్టయితే రాజభరణాలు ఎందుకు ఇవ్వాలి నిజాంకి? పటేల్ ఉందా దాంట్లో? ఉత్తరు పటేల్ 50లో చనిపోయాడు. రాజభరణాలు అనేటి ఆ ప్రిన్స్లీ స్టేట్స్ ఎప్పుడైతే రద్దయిందో 1947లోనే అప్పటి నుంచే ఇచ్చుకుంటూ వచ్చిండు పటేల్ ఉన్నప్పుడే. పటేలే కదా ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అని 565 ఉండేటి. ఇప్పుడు మనకు అంటే చట్టం ప్రకారం చెప్తున్నాను నేను. ఇక అందరూ కొంతమంది 500 అంటారు, కొంతమంది 600 అంటారు. 565 సంస్థానాలు స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో వాళ్ళు మెన్షన్ చేసింది. అందులో హైదరాబాద్ అతి పెద్దది. అన్ని సంస్థానాలు కలిపితే ఎంత ఉంటుందో ఒక హైదరాబాద్ అంత ఉండేది. అయితే ఈ హైదరాబాద్ సంస్థానానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారంగా ఇచ్చారు. ప్రైవీ పర్స్ అంటారు దాన్ని, సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు ఇస్తుంది? అదేంటంటే నిజాం కాన్సెప్ట్తోని ఆ రోజు విలీనమైంది అని. నిజాంను రాజుగా కొనసాగించారు. సామరస్యంగా జరిగింది. అనుకున్న దాని ప్రకారం జరిగింది. కాకపోతే కాసిం రజ్వీ అడ్డం వచ్చింది కాబట్టి మిలిటరీ సైన్యం రావాల్సి వచ్చింది. కాసిం రజ్వీ లేకుంటే అది నిజాంకు నెహ్రూ ఒడంబడిక జరిగేది. లార్డ్ మౌంట్ బాటన్ ఉండేది అప్పుడు వైస్రాయ్గా. ఆయనే మధ్యవర్తిత్వం. ఈ యథాతథ ఒడంబడిక చేయించింది కూడా ఆయనే. ఎందుకంటే కాసిం రజ్వీ ఒక పంటి కింద రాయిగా నిజాంకు అడ్డం వచ్చిండు. కానీ నిజాం అనుకున్నాడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఎట్లయితే ఫ్రీడమ్ ఇచ్చారో ఇండియన్ గవర్నమెంట్ కూడా తనకు ఫ్రీడమ్ ఇస్తుంది, అట్లా ఉండాలని అనుకున్నాడు. కానీ పటేల్ ఏంటంటే విలీనం చేయమని చెప్పేసి బలవంతం చేశాడు. సరే, ఆ యథాతథ ఉడంబడిక ఉన్నా కూడా విలీనం అయింది. ఇక్కడ నేను ఒక ప్రశ్న, మీరు చెప్పేది అయిపోతే నేను ప్రశ్న అడుగుతున్నాను. మీరు 4-5 నిజాం రాజులు పేదవాళ్ళు, పేదరికంలో ఉన్నారు, అప్పుల పాలైందని మీరు అన్నారు. మరి అప్పుల పాలైన వాళ్ళు 7వ నిజాం వచ్చేవరకల్లా ప్రపంచంలోనే కోటీశ్వరుడు అయిండు. ఇక్కడ ఈ సందర్భంలో భూమి ఏ పాత్ర పోషించింది? నిజాము 230 బిలియన్ల డాలర్స్ ఇప్పటి కరెన్సీతో పోలిస్తే. బిలియన్లు అంటే ఏం తెలుసా? ఇప్పుడు మొన్నటి వరకు ఆ టెస్లా అతను కానీ, ఏమైనా పేరు ఉండే కదా, ఎలాన్ మస్క్ కానీ, బిల్ గేట్స్ కానీ, తర్వాత అదానీలు కానీ, వీళ్ళందరూ ఎవ్వరు కూడా ఆయనను రీచ్ కాలేకపోయింది. మొన్న ఎలాన్ మస్క్ $300 బిలియన్ పోతే ఆయనను ఓవర్టేక్ చేసి ఇంకొక అతను ఇప్పుడు నంబర్ 1 అయిండు. బట్ 4-5 ఏళ్ళ వరకు నిజాం ఓవర్టేక్ చేసిన వాళ్ళు లేరు. ఆ రోజుల్లో ఆయనకున్న ఎలాన్ మస్క్, వారన్ బఫెట్, బెజోస్ అని ఇప్పుడు వాళ్ళందరికంటే కూడా అప్పుడు ఈయనకి ఎక్కువ వాల్యూ. ఇప్పటికి కూడా ఆయన కరెన్సీతో పోలిస్తే 3rd or 4th వస్తాడు నిజాం. అంత సంపద ఎట్లొచ్చింది? చాలామంది అనుకున్నట్టుగా ప్రజలను పీడించి వాళ్ళని గోల్డ్ ఊడగొట్టి వసూలు చేసిండు అనేది తప్పు. మరేంటి ఎట్లొచ్చింది? తప్పది. కమ్యూనిస్టులు అంతా ఇప్పుడు మండిపడతారు నా మీద. మీరు ఇంటర్వ్యూలలో ఒక సంచలనం చేస్తున్నారు, మళ్ళీ ఇది కొత్తది. ఇది నేను చెప్తున్నా కదా, నిర్ధారించండి మీరు. నిజాంకు వచ్చిన ఆదాయంలో భూమి మీద వచ్చింది కూడా ఇంపార్టెంటే.
కానీ అంతకంటే ఇంపార్టెంట్ ఆదాయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని కమ్యూనిస్టులు గుర్తించాలి. కమ్యూనిస్టులు ఒకటే యాంగిల్ ఏంటంటే వాళ్ళు భూమి కోసం పోరాటం చేసింది కదా, అక్కడ ఏదైతే వసూలు చేశారో లెవిధాన్యం కానీ, లెవిధాన్యం పేరుతో కానీ అక్కడ ప్రజలు తిరుగుబాటు చేశారు, పన్నులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. బట్ అవి నంబర్ 1 కాదు. మైనింగ్ అనేది నంబర్ 1. నిజాం సొంత మైన్స్ ఉండేది. ఈ గోల్డ్ మైన్స్, డైమండ్ మైన్స్ ఇవన్నీ కూడా తరతరాలుగా నిజాం ఆస్తి. ఈ డైమండ్ మైన్స్లోనే వచ్చిన ప్రతి వజ్రము నిజాం సొంతం. వాటి మీద ఎక్కువ వచ్చింది ఆయనకు. తర్వాత వ్యాపారాల మీద ఎక్కువ వచ్చింది. హైదరాబాద్ ప్రపంచానికే ముత్యాల వజ్రాల రాజధాని. అంగళ్ళ రతనాలు అమ్మినారట అచ్చట అనేది కార్వాన్లు అమ్మారు. శ్రీకృష్ణదేవరాయలు అమ్మిండో లేదో నాకు తెలియదు, కానీ అంగళ్ళ రతనాలు అమ్మింది కార్వాన్ల. చౌమహల్లా ప్యాలెస్ నుంచి గండిపేట పోతుంటే రాజులు, రాజకుటుంబీకులు, నోబుల్స్ ఆ వజ్రాలను కొనేవాళ్ళు, ఆ రత్నాలను కొనేవాళ్ళు, ముత్యాలను కొనేవాళ్ళు. ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ వ్యాపారాలలో స్థిరపడ్డారు, ఇక్కడ కొన్నారు. దానికి ట్యాక్స్ ఉండేది. ఆ సాలార్జంగ్ వచ్చినాక ట్యాక్సెస్ పెంచిండని చెప్పిన, సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్. నిజాం ఓన్ కరెన్సీ ఉండేది, నిజాం ఓన్ ఎయిర్వేస్ ఉండేది, దక్కన్ ఎయిర్వేస్. నిజాం దక్కన్ ఎయిర్వేస్ ఉండేది, దక్కన్ రైల్వేస్ ఉండేది, ఓన్ రైల్వేస్ ఉండేది, ఓన్ కరెన్సీ ఉండేది ఉస్మానియా సిక్కా. తర్వాత ప్రతిదీ కూడా ఓన్ పోస్టల్ సిస్టమ్ ఉండేది. అయితే కేవలం డిఫెన్స్, విదేశీ వ్యవహారాలు, ఈ రోడ్లు, ఇట్లాంటి నేషనల్ హైవేస్ లాంటి ఈ రైలు మార్గాలు, వీటిలోనే కమ్యూనికేషన్స్, విదేశీ సంబంధాలు, వీటిలలో మాత్రమే నిజాం బ్రిటిష్ వాళ్ళతోని ఒప్పందం చేసుకున్నాడు. మిగతా అన్ని విషయాల్లో సర్వస్వతంత్రుడు నిజాం. కాబట్టి ఆయన ఓన్ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి 100 ఏళ్ళ సమయం పట్టింది. దాదాపు 100 ఏళ్ళు, 1883 నుంచి 1947 వరకు. అంటే 95 సంవత్సరాల కాలంలో ఆయన ఎట్లా ధనవంతుడైండో నేను చెప్తాను. నంబర్ 1 ఏంటంటే భూమి మీద కూడా పన్ను వసూలు చేశారు, కానీ వంగబెట్టి బండలెత్తుడు, గోల్డ్ కొట్టి వసూలు. ఇది ఊర్లో ఉన్న జాగీర్దారులు, దుర్మార్గులైన భూస్వాములు, దేశ్ముఖులు. నిజాం అట్లా చేయలేదు. నిజాం ఎంత బాగా చేసిండో మీకు చెప్తా. ప్రతి సంవత్సరం ప్రతి ఎకరం పొలం దగ్గరికి వాళ్ళ అధికారిని పంపి శిస్తు లెక్క కట్టేవాళ్ళు. సపోజ్ రాళ్ళవాన పడ్డది, ఆ పంట పోయింది, వాడు రాష్ట్రోడు రిపోర్టు, ఇతను రైతు నష్టపోయింది, ఇతను పన్ను కట్టలేడు. ఒక దగ్గర గోధుమ పంట వేసేటోళ్ళు, ఒక దగ్గర పసుపు వేసేటోళ్ళు, ఎక్కువ భూములలో పత్తి వేసేటోళ్ళు, ఎక్కువ భూములలో జొన్నలు, మొక్కజొన్నలు వేసేటోళ్ళు. ఆ పంట ఏంది, అది ఎంత పండింది, రైతుకి ఎంత ఆదాయం వచ్చింది, కోతల సమయంలో మొత్తం ఉసిళ్ళలాగా రెవెన్యూ అధికారులు పోయి గ్రామాలలో సర్వే చేసి ఈవెన్ ఇంటెనక పెరట్లో ఉన్న ఆవులు ఎన్ని ఉన్నాయి, బర్రెలు ఎన్ని ఉన్నాయి లెక్క కట్టి చాలా నిజాయితీగా పన్నులు వసూలు చేశారు. దుర్మార్గాలు చేయలేదంటే నేను కమ్యూనిస్టులను తప్పట్టట్లేదు. లెవిధాన్యం గోలుడొగొట్టి వసూలు చేశారు. భూస్వాములు వాళ్ళకు కావాల్సిన కౌలు కోసం బండలెత్తి వసూలు చేశారు, వెట్టి చాకిరి చేయించుకున్నారు. దుర్మార్గాలు జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ రెవెన్యూ సిస్టంలో కూడా ఒక నిజాయితీ ఉందని చెప్తున్నా. వన్ సైడ్ చూడకూడదు చరిత్ర. అవును, అట్లన్నప్పుడు మరి వీళ్ళకి అవకాశం ఎందుకు వచ్చింది? రెవెన్యూ అంటే ఆయన పరిధిలో ఉన్న దానికి వెళ్ళిండ్రా? లేదు, మొత్తం గవర్నమెంట్ 1/3 ల్యాండ్ గవర్నమెంట్ దుద్ది కదా. ఇప్పుడు వాళ్ళ భూస్వాముల చేతిలో ఉన్న వాళ్ళల్లో దుర్మార్గాలు జరిగినాయి, రాజు ఏం జరగలేదు. అసలు రెవెన్యూ ఎక్కడెక్కడైతే కలెక్ట్ చేశారో గవర్నమెంట్, ఆ భూములలో కూడా రైతులే కదా దున్నుకున్నది. దివానీ భూములు అనేవాళ్ళు. ఏవైతే రైతుకు పన్ను వస్తా, గవర్నమెంట్ పన్ను చెల్లించే జాగీర్లు కానీ రకరకాల జాగీర్లు ఉండేటి అని చెప్పినా కదా, కొన్ని నేరుగా గవర్నమెంట్ పన్ను చెల్లించేటివి కూడా ఉండేది. అంటే కొంత వాటా జాగీర్దారు పోయేది, కొంత గవర్నమెంట్కి వచ్చేది. వాటి మీద మళ్ళీ ఒకసారి మాట్లాడదాం, క్లాసిఫికేషన్ ఆఫ్ జాగీర్స్. అయితే ఇల్లు ఏంటంటే భూముల మీద వచ్చే పన్ను అనేది అది ఒక ముఖ్యమైన ఆదాయమే, కానీ నిజాంను ప్రపంచంలోనే ధనవంతుని చేసింది అది కాదు. దానికి మెయిన్ ఏంటంటే 20 లక్షల ఎకరాలల్లో నిజాంకి వచ్చే ఆదాయము భూముల మీదనే కాదు, అలా మైన్స్ ఉండేది, అలా రకరకాల ఇండస్ట్రీస్ పెట్టిండు. ఒక ఫండ్ క్రియేట్ చేసిండు, ఫండ్ క్రియేట్ చేసి ఇండస్ట్రీస్ పెట్టిండు. ఆయన వాటాలు కూడా ఉండేది, ఆయన ఓన్ ఇండస్ట్రీస్ కూడా ఉండేది. వాటితో పాటుగా ఓన్ మైన్స్ ఉండేది. తర్వాత గవర్నమెంట్కి వచ్చే ఎక్సైజ్ రెవెన్యూ కానీ ఇవన్నీ కూడా. నిజాం సొంతంగా ప్రపంచంలో ధనవంతుడు, హైదరాబాద్ స్టేట్ కాదు, నిజాం సొంతంగా ఆయన ఆస్తులు వ్యక్తిగా
అంటే ఆయనకున్న ఇవన్నీ ఇండస్ట్రీస్ కానీ అంటే ఎగుమతులు దిగుమతులు ఉండే అప్పటికి బాగానే. ఉండేది. ఈయన సొంతం కూడా ఎగుమతులు చేసేవాడు. ఈయన భూమి శిస్తు కట్టేది లేదు, ఈయన కట్టేది లేదు. ఈయన కట్టేది లేదు. అంటే 20 లక్షల ఎకరాల స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిలో ఉన్న భూములలో అంటే దాదాపు 1 కోటి ఎకరాల పైన ఉంటుంది. ఈ భూములలో ఆయన ఏమీ పన్ను కట్టేది లేదు. దాని మీద వచ్చిన ఆదాయంతో పాటుగా ఈ డైమండ్స్ మీద, పెల్స్ మీద, ఆయన ఓన్ వ్యాపారాల మీద, ఆయన ఓన్ డైమండ్స్ అమ్ముకునేటోడు. వాటన్నిటి మీద వచ్చిన ఆదాయం కదా అది. చాలా మైన్స్ ఉండేది, ఆయన మైన్స్ ఉండేది. భూమి ఇప్పుడు సింగరేణి ఎవరు చేసింది అది నిజామే కదా. తర్వాత 1948 తర్వాత పోలీస్ యాక్షన్ తర్వాత వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని డబ్బులు కట్టాల్సి ఉంటే కట్టలేక 49% వాటా ఇచ్చారు. మొన్న కేసీఆర్ కూడా చెప్తున్నాడు కదా. అది వీళ్ళు ఇచ్చింది. నిజాం అప్పుడు 90% కదా, 100% నిజాందే. అలా ఆయన సొంత రాబడి ఉండేది కొంత ఓకే మైన్స్ మీద. ఇట్లా ఆయన ధనవంతుడు అయిండు. ఇక్కడ మనకు అంటే భూ సంబంధాల గురించి మాట్లాడుతున్నాం మనము. వెదిరే రామచంద్రారెడ్డి అసలు భూదానోద్యమం మరి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? భూదానోద్యమం ఏంటంటే వినోబా భావే పాదయాత్ర చేస్తూ చేస్తూ పోచంపల్లికి పోయిండు. పోయినప్పుడు ఏంటంటే రామచంద్రారెడ్డి గారు ఆయన అన్నాడు కదా, ఇక్కడ ఎందుకు వచ్చింది కమ్యూనిస్ట్ పోరాటాలు ఎందుకు వచ్చినాయి, అప్పటి సాయుధ పోరాట విరమణ అయింది, దాదాపుగా విరమణ టైం. ఎందుకు పోరాడుతున్నారు, నల్గొండ జిల్లాలో భూమి కోసం పోరాటం చేస్తున్నారు అన్నారు కదా, మీరు ఇంత భూమి పెట్టుకొని ఏం చేస్తారు. ఆయనకు కూడా కొన్ని వేల ఎకరాలు ఉండేది విష్ణు రామచంద్రారెడ్డి. అట్లాగే ఈ రాపక రామచంద్రారెడ్డి ఏది ఈ పోచంపల్లి భూదానోద్యమ పితామహుడు ఎవరైతే ఉన్నారో ఆ రామచంద్రారెడ్డికి చాలా భూములు ఉండేది. రావినారాయణ రెడ్డి కూడా చాలా భూములు ఉండేది. వాళ్ళిద్దరు వియంకులు. సో ఇట్లా బావబామర్దులు రావినారాయణ రెడ్డి అండ్ రామచంద్రారెడ్డి. ఈ రకంగా మీకు ఇన్ని భూములు పెట్టుకుంటున్నారు కదా, మీరు ఎందుకు ఇవ్వకూడదు అంటే అప్పటికప్పుడు ఆయనే కొంత భూమిని మీకు ఇస్తున్నా నేను, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి. అది భూదాన ఉద్యమానికి మొదటి రోజు. రామచంద్రారెడ్డి ఇచ్చిన భూమితోని ఇక వినోబా భావేకి అర్థమైంది, నేను అడిగితే చాలామంది భూస్వాములు నాకు భూములు ఇస్తారు, ఈ భూములను నేను పేదలకు పంచిస్తా అని చెప్పి ఏం చేసిండంటే ఇక ఆయన భూదాన ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఇక్కడ పోచంపల్లి నుంచే స్టార్ట్ అయింది. నల్గొండ జిల్లాలో ఇప్పుడు మనం పోతుంటే బాటసింగారం దగ్గర నుంచి ఒక రోడ్డు లెఫ్ట్కు పోతుంది. ఇప్పుడు పోచంపల్లి దేనికి ఫేమస్? చీరలకు. అదే పోచంపల్లి రామచంద్రారెడ్డి ఊరు. భూదానోద్యమం స్టార్ట్ అయింది పోచంపల్లిలో. అది భారతదేశం మొత్తానికి వ్యాపింపజేశాడు వినోబా భావే. ఎక్కడెక్కడైతే సంపన్నులైన రాజులు, రాజకుటుంబాలు వీళ్ళందరి దగ్గర నుంచి కూడా భూములను సేకరించి కొన్ని కోట్ల ఎకరాలు, దాన్ని భూదాన్ బోర్డు అని పెట్టింది గవర్నమెంట్. అంటే ఆయన సేకరించిన భూమి అంతా కూడా అది ప్రభుత్వ పరమే. రాజులు ఇచ్చింది అంత ఎవరికి ఇచ్చారు? వెదిరి రామచంద్రారెడ్డి ఇచ్చింది ఎవరికి? రైతులకు ఇచ్చినా కూడా అది త్రూ గవర్నమెంటే అయింది. కాబట్టి భూదాన్ బోర్డు ఉన్నా కూడా ఆ బోర్డు డిసైడ్ చేస్తుంది ఎవరికి భూములు ఇవ్వాలి, ఎవరు పేదవాళ్ళు, ఎవరు అర్హులు. కానీ ఫైనల్గా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. అందుకే ఇప్పుడు స్కాములు జరిగినాయని చెప్పి కేసీఆర్ గారు రాగానే ఆ రాజేందర్ రెడ్డిని జైలు పంపించి ఆ రికార్డ్స్ అన్ని తీసుకొని ఇదంతా చేసింది కేసీఆర్ గారు ఈ అవకతవకలను సరిచేయడానికి. గాంధీ భవన్లో భూదాన్ బోర్డు ఉండేది. అయితే ఇట్లా మొత్తం భారతదేశంలో ఉంది. ఇప్పటికీ ఆ భూదాన్ బోర్డ్స్ అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. ఆయన వారసత్వం కంటిన్యూ అవుతుంది. ఆయన కుటుంబాలు కాదు, ఆయన వారసులు అంటే ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు, కలిసి తిరిగిన వాళ్ళు. ఇది దేశవ్యాప్తంగా వ్యాపించింది. కమ్యూనిస్టుల విమర్శ ఏంటంటే దున్నేవాడికే భూమి నినాదాన్ని నీరుగార్చడానికే వినోబా భావే భూస్వాములతో కుమ్మక్కై ఉద్యమాన్ని మొదలుపెట్టి. నిజమేనా అది? తెలంగాణలో నిజమే అది. తెలంగాణలో నిజమే అది. ఎందుకంటే ఒక పక్కన టెనెన్సీ యాక్ట్. ఇప్పుడు కమ్యూనిస్టుల పోరాటము సరే వాళ్ళు కొట్లాడలేక, ఇండియన్ ఆర్మీతో కొట్లాడలేక 1951లో స్టాలిన్ ఇచ్చిన అడ్వైజ్ ప్రకారం ఉపసంహరణ చేసుకున్నామని చెప్పి సుందరయ్య గారు, ఈ రాజేశ్వరరావు గారు చెప్పారు. ఇక్కడ కూడా చెప్పాలి, వాస్తవంగా ఆయన పోరాటాన్ని విరమించమని చెప్పలే. ఎవరు? స్టాలిన్. ఆయన చెప్పిన దానిలో ఏముందంటే, ఇప్పటికీ నోట్స్ దొరుకుతాయి మనకు. ఆయన చెప్పిన దానిలో ఏముందంటే, మీరు చైనా లాగా, రష్యా లాగా రాజ్యాధికారాన్ని పోరాటం ద్వారా మీరు తీసుకోవాలనుకున్నప్పుడు మీకు కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేవు. ఫస్ట్ ఏంటంటే, మేము మీకు ఆయుధాలు సప్లై చేయాలన్నా కూడా ఓ సముద్ర మార్గం లేదు, విమాన మార్గం కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ రష్యా నుంచి హైదరాబాద్ రావాలంటే. కాబట్టి ఇవన్నీ అనుకూలతలు లేవు మీకు. తర్వాత ఒక చిన్న పరిమితమైన ప్రాంతంలో మీరు సాయుధ పోరాటం చేస్తున్నారు. అంటే 355 గ్రామాలకు 50 గ్రామాలకు అది పరిమితమైన సాయుధ పోరాటం. దీంతో మీరు ఇంత మైటీ ఇండియన్ ఆర్మీని ఎట్లా ఎదిరించగలుగుతారు? కొన్ని క్వశ్చన్స్ వేసిండే తప్ప మీరు పోరాట విరమణ చేయాలని చెప్పలేదు ఆయన.
వీళ్ళు ఆలోచించుకొని ఇక స్టాలిన్ ఇట్లా అన్నాడు కాబట్టి మన నష్టాలు బాగా జరుగుతున్నాయని చెప్పి విరమణ చేసుకున్నాడు. 1951 అక్టోబర్ 21 ఏదో ఉంది. విరమణ అయిన తర్వాత మళ్ళీ లేవకపోవడానికి, అంటే 69లో నక్సలైట్ మూవ్మెంట్ వచ్చేదాకా వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఆ భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం అనేది రాలేదు. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి వినోబా భావే ద్వారా వచ్చిన భూమిని పంచడం, రెండవది టెనెన్సీ యాక్టు, ఇనాము రెగ్యులేషన్ యాక్ట్స్ ఇవి రావడం వల్ల చాలామంది భూములు వచ్చినాయి. ఎవరైతే భూమి కోసం ఆయుధం పట్టుకొని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళ భూములు వచ్చినాయి. చాలా భూములు భూస్వాముల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, బట్ వాళ్ళకు కూడా వచ్చినాయి. అంటే కొన్ని 68 లక్షల మందికి భూములు వచ్చిన తర్వాత ఇంకా పోరాటం ఎక్కడుంటుంది? పోరాట విరమణకు 2 కారణాలు. ఒకటేమో ఆర్మీ ఎదుర్కొంటుంది, రెండవది ఏంటంటే ఈ యాక్ట్లు వస్తున్నాయి. 1950లో టెనెన్సీ యాక్ట్ వచ్చింది, 51 అక్టోబర్లో పోరాట విరమణ జరిగింది. అంటే వాళ్ళందరికీ ఒక ఆశ వచ్చింది. దానికి కారణం కూడా చెప్తా. మోతీలాల్ నెహ్రూ 1920-30 ఆ ప్రాంతంలో ఒక కమిటీ ఉండే, మోతీలాల్ నెహ్రూ కమిటీ, ల్యాండ్ రిఫార్మ్స్ మీద. అయితే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఏవైతే ఉన్నాయో, దున్నేవాడికే భూమి ఉండాలి, కౌలు చేసేవాడికే భూమి మీద హక్కు ఇవ్వాలి, ఇది మొత్తం బ్రిటిష్ ఇండియాలో కూడా. అయితే కాంగ్రెస్ చేసిన తీర్మానం అది, ఆ కాంగ్రెస్ నియమించిన కమిటీ అది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మనకందరికి భూములు వస్తాయనే ఒక ఆశ కలిగి ఆ 1948 పోలీస్ యాక్షన్ సందర్భంగా పెద్ద ఎత్తున ఆర్మీని స్వాగతించారు ప్రజలు. ఎక్సెప్ట్ కమ్యూనిస్టు ప్యాకెట్స్లలో తప్ప ఇతర హైదరాబాద్ సంస్థానం అంతా కూడా ఆర్మీని స్వాగతించడానికి కారణం ఏంటి అంటే, కాంగ్రెస్ వస్తే మనకు భూములు వస్తాయి, దేశం అంతా కాంగ్రెస్, మోతీలాల్ నెహ్రూ కమిటీ రిఫార్మ్స్ను వీళ్ళు అమలు చేస్తారు అనే ఆశ కూడా ఈ పోరాటాన్ని కొంత చల్లబరిచింది. ఇవన్నీ కారణాలు. అంటే ఓవరాల్గా భూ సంబంధాల మార్పులో కమ్యూనిస్టుల పాత్ర అమోఘమైంది. ఎస్ అందులో అనుమానమే లేదు. అసలు వాళ్ళే లేకపోతే టెనెన్సీ యాక్ట్ ఎక్కడిది, భూదాన ఉద్యమం ఎక్కడిది, ఈ లక్షలాది మందికి 68 లక్షల ఎకరాల భూములు ఎట్లా పంచుతారు, 68 లక్షల మందికి భూములు ఎట్లా పంచుతారు? ఇవన్నీ కూడా ఏంటంటే ఈ క్రెడిట్ మొత్తం కూడా కమ్యూనిస్ట్ ఉద్యమానికే పోతుంది. ఈవెన్ రజాకార్లను కూడా నిలువరించింది, ఎదిరించింది, కొట్లాడింది కూడా కమ్యూనిస్టులే. ఎక్కడ కూడా చారిత్రాత్మకమైన తప్పు కాదు అదేది. రజాకార్లు కమ్యూనిస్టులు ఒక్కటైనని చెప్పి ప్రచారం ఏదైతే జరిగిందో అది మీనన్ రాసిండు. అది ఆ మీనన్ రాసింది అతి దుర్మార్గమైన తప్పిదం. అది ఎక్కడ కూడా రజాకార్లు కమ్యూనిస్టులు ఒక్కటి కాలే. రజాకార్ల ఆయుధాలు కమ్యూనిస్టుల చేతికి వచ్చింది సామరస్యంగా వాళ్ళు ఇచ్చింది కాదు, కొట్లాడి వాళ్ళని తరిమేసి ఆయుధాలు లాక్కున్నారు, వాళ్ళ డంపుల మీద దాడి చేశారు. ఎక్కడ రజాకార్ల ఆయుధాలు దాచారో బలవంతంగా దౌర్జన్యంగా ఆక్రమించినాయి తప్ప ఎక్కడ కూడా రజాకార్లు కమ్యూనిస్టులు ఒక్కటి కాలే. కమ్యూనిస్ట్ ఉద్యమం అనేది ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన ఉద్యమం. తెలంగాణ ఉన్నంత వరకు వాళ్ళ చారిత్రాత్మక పాత్ర ఉంటుంది. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్రం అసలు ఆ నేపథ్యమే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కు దారితీసిన సామాజిక, రాజకీయ, ఆర్థిక, పర్టికులర్గా నిర్దిష్టంగా చెప్పాలంటే కనుక భూ సంబంధాలు, ఈ భూ సంబంధాలు వీటి కారణంగానే తెలంగాణ స్వరూప స్వభావాలు, ఇక్కడ మనుషుల ఆలోచన ఈ విధంగా ఉన్నది. నాటి తెలంగాణ సామాజిక రాజకీయ అంశాలు, ప్రేరణ కలిగించిన విషయాలు ఏవనేవి తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో నాటి తెలంగాణలో జరిగిన అంశాలు, నిజాం పరిపాలనకు సంబంధించిన 3వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.